ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము, సంఖ్యను గురించి తెలియజేసేటటువంటి అధ్యాయము. ఇక్కడ భగవంతుడు సంఖ్యను ఆశ్రయించడానికి కావలసినటువంటి అవసరం ఏమిటి అంటే, నశించిపోయేటటువంటి విషయాలను లెక్కించడం కోసం అని చెప్పేసి పరమాత్మ సాంఖ్య శాస్త్రమునందు కర్మ నుండి మనం ఎలా బయటపడగలమో, ఏ విషయాల పట్ల మనం ఆసక్తితో శ్రద్ధతో ఉంటే భగవంతుణ్ణి చేరుకుంటాం, ఏ వస్తువులైతే నశించిపోతాయో నశించిపోయే వస్తువుల పట్ల ఆసక్తి శ్రద్ధ కలిగి ఉన్న వారందరూ కూడా కర్మబంధంలో పడతారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. ఇక్కడ సాంఖ్య యోగము అన్నారండి. 18 అధ్యాయముల యందు కూడా యోగము అనే పదం చెప్పారు. యోగము అంటే జీవుడు బ్రహ్మము చేత ఐక్యం కావాలనేటటువంటి కోరిక చేత ఎవరైతే యోగమును పొందడం కోసం అని చెప్పేసి బ్రహ్మము చెప్పినటువంటి మార్గమును అనుసరించి ఆచరించే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరికీ కూడా పరమాత్మ యొక్క సౌదమును పొందగలుగుతారని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. లోకంలో మనం సహజంగా ఎవరినైనా మనం కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడతామంటే, మీరేం చేస్తున్నారు అంటే, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతామండి. అప్పుడు ఏమని చెప్తారంటే, నేను ఫలానా ఉద్యోగము చేస్తున్నాను. అసలు ఉద్యోగం అంటే ఏంటండి? ఉత్ యోగము. ఉత్ అంటే ఊర్ధ్వలోకాలు, అంటే ఊర్ధ్వము అంటే పైకి. యోగము అంటే జీవ బ్రహ్మ ఐక్యము. ఉత్ యోగము అంటే బ్రహ్మమును చేరుకోవడానికి కావలసినటువంటి స్థితిని నేను పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పడమే ఉద్యోగం అండి. మనం దాన్ని ఏం చేసాం? దేహ సంబంధమైనటువంటి ఏదో మనం ఒక పనిని చేస్తూ ఉంటాం అనుకోండి, ఆ పనిని ఏమంటున్నాం? ఉద్యోగము అంటున్నాం. మరి పరమాత్మ చెప్పినటువంటి సత్యం, మీరు ఏ ఉద్యోగాన్ని చేసినా భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గము వైపే మీ ప్రయాణం ఉండాలి. కానీ నశించిపోయేటటువంటి విషయాల కోసం అని చెప్పేసి ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంతో కూడిన కార్యాల వైపు ఎవరైతే వారి యొక్క శ్రద్ధను, వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క కర్మను మళ్ళిస్తారో వాళ్ళందరూ కూడా బంధంలో పడిపోతారు. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా, మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా మీ లోపట ఉన్న సత్య వస్తువును మేలుకొలిపే ప్రయత్నమే చేయాలి. అంటే సత్య వస్తువు ఎప్పుడూ కూడా మాయ చేత కప్పబడి ఉంటుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారు కూడా. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయ సమావృతః. యోగమాయ చేత నేను కప్పబడి ఉన్నాను. అంటే మూల ప్రకృతి చేత మనం పరమాత్మను తెలుసుకోవడానికి కావలసినటువంటి స్థితి బంధించబడి ఉంది అని పరమాత్మయే చెప్తున్నారు. అజ్ఞానులైనటువంటి వాళ్ళు తెలుసుకోలేరు అని పరమాత్మ చెప్తున్నారు. జ్ఞానవంతులకు మాత్రమే సాధ్యమవుతుందంటున్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం అంటే భగవంతుడి మీద కప్పబడినటువంటి ఈ దేహమే నేను అనేటటువంటి మాయను ఎవరైతే ఈశ్వర సంబంధమైన జ్ఞానము చేత
కప్పబడి ఉన్నటువంటి అజ్ఞానము చేత కప్పబడి ఉన్నటువంటి దానిని నశింప చేసుకుంటారో, ఏషాం అంటే జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః, ఎవరైతే నశింప చేసుకుంటారో, నశింప చేసుకున్న వారి లోపట ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క ప్రకాశము ఎలా విస్తరిస్తుంది అంటే తేషాం ఆదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అంటున్నారు. అంటే తన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క శక్తి సూర్యుని వలె ప్రకాశిస్తుంది. అంటే సూర్యుడి యొక్క వెలుగు కంటే కూడా కొన్ని వేల రెట్టింపు వెలుగులను మన లోపట భగవంతుడు దాచిపెట్టారట. అంతటి ప్రకాశాన్ని మనం తెలుసుకోవాలి అంటే నీకున్న అజ్ఞానము, ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానం నుండి ఆత్మనే నేను అనేటటువంటి ఆ భావన చేత నిత్యము నువ్వు స్మరణ చేయడం ద్వారా నిన్ను నువ్వు తెలుసుకోగలవని మనకి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. నీ లోపట ఉన్న ఆత్మను నువ్వు తెలుసుకోవాలి అంటే ముందుగా నీ యొక్క ఆలోచనలన్నీ కూడా భగవంతుడి వైపు మళ్ళేలాగా నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? పొలంలో విత్తనం వెయ్యాలనుకోండి, ఏం చేస్తామండి? పొలంలో విత్తనాలు వెయ్యాలి అంటే ఆ పొలాన్ని దున్ని అందులో ఉన్నటువంటి రాళ్ళు, తర్వాత గడ్డి, ఇంకా రకరకాలైనటువంటి చెత్తా చెదారం అంతా తీసేసి పొలము చదునుగా ఉన్నప్పుడు మాత్రమే విత్తనం వేసినప్పుడు మొలకెత్తుతుందండి. అందుకోసమని చెప్పేసి భగవంతుడేమన్నారు? భక్తి, జ్ఞాన, ధ్యాన ఈ మార్గముల ద్వారా మీరు మీ యొక్క మీ యొక్క క్షేత్రమును చదును చేయవలసి ఉంటుంది అంటున్నారు. మన వాళ్ళు ఏమంటారు? నాకు భక్తి ఉందండి, ఇక జ్ఞానం అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు అంటున్నారు. కొంతమంది అంటున్నారు జ్ఞానం ఉంది, మాకు ఇక భగవంతుడి మీద భక్తి అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు అంటున్నారు. ధ్యానం ఉన్న వాళ్ళు అంటున్నారు మాకు భక్తి జ్ఞానాలు అవసరం లేదు, మా లోపట ఉన్నటువంటి సత్యాత్మను ధ్యానము ద్వారా దర్శనం చేస్తామని అంటున్నారు. పరమాత్మ ఏమంటున్నారు? పొలమును చదును చెయ్యాలి అని అంటే నువ్వు ఎలా చదును చేస్తావు? ట్రాక్టర్తో కానీ, ఎద్దుల బండి ద్వారా కానీ, వివిధ మార్గాల ద్వారా మనం పొలాన్ని చదును చేసినట్టుగా మన యొక్క క్షేత్రమునందు ఈశ్వరుడి యొక్క బీజమును కూడా పెట్టాలి అంటే నువ్వు భగవంతుడి మీద పరమ భక్తి అయినా కలిగి ఉండాలి, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్నైనా కలిగి ఉండాలి, ధ్యానమైనా కలిగి ఉండాలి. ముందుగా మనం ధ్యానాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆందోళనగా అలజడిగా ఉన్నటువంటి మనస్సును ఏం చేయగలుగుతున్నాం? స్థిరంగా ఉంచడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. భగవంతుడు అంతటా ఉన్నారు, ఈ దేహము నువ్వు కాదు, దేహమునందు ఉన్నటువంటి ఈశ్వర స్వరూపమే నువ్వు అని సద్గురువు ద్వారా జ్ఞాన ఉపదేశాన్ని పొందటానికంటే పూర్వము మనం ఎన్నో జన్మలలో చేసినటువంటి పాపపు సంస్కారాలన్నీ పుణ్యకర్మల చేత మనం పోగొట్టుకొని ఎన్నో రకములైనటువంటి దృఢమైనటువంటి వ్రతములు చేసేవారు ఒకరు ఒక రూపాన్ని అంటే భగవంతుడి మీద భక్తి చేత ఇక నాకు ఈ భగవంతుడు తప్ప లోకంలో ఏది గొప్పది లేదు అని చెప్పేసి ఎవరికైతే భగవంతుడి మీద పరమ భక్తి ఉంటుందో ఆ భక్తి ఉన్న వారికి భగవంతుడి యొక్క జ్ఞానం అందుతుందండి. అంటే భక్తి, జ్ఞానము, ధ్యానము మూడింటికి మూలము అంటే ఏదో ఒక రూపాన్ని నువ్వు ఆరాధన చేస్తూ ఉండాలి. అలా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు నీ యొక్క చిత్తమునందు ఉన్నటువంటి విషయాన్ని బట్టి నువ్వు భక్తి మార్గంలో పరమాత్మను చేరుకోవాలా, జ్ఞాన మార్గంలో భగవంతుణ్ణి చేరుకోవాలా, ధ్యాన మార్గంలో భగవంతుణ్ణి చేరుకోవాలా అని చెప్పి పరమాత్మ కొంతమందిని సద్గురువు దగ్గరికి పంపించి ఏం చేస్తారంటే జ్ఞాన ఉపదేశం చేయిస్తారు. ఇంకా కొంతమంది ధ్యానమునందు పరిపూర్ణతను పొందినటువంటి సద్గురువుల దగ్గర, వారిని కూడా సద్గురువులే అంటారు, ధ్యానమునందు పరిపూర్ణత సాధించినటువంటి వారి దగ్గరికి వెళ్ళి మన మనస్సు ఆందోళనగా ఉన్నటువంటి మన మనస్సును శాంతింప చేయడానికి ప్రయత్నం. అంటే ఈ ప్రయత్నాలన్నీ కూడా పొలాన్ని చదును చేయడానికి ఎలా అయితే వివిధ రకాలైనటువంటి విధానాలు వాడతారో అదే విధంగా పరమాత్మ అంతటా ఉన్నారనేటటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రాథమికంగా చేపట్టేటటువంటి చర్యలు భక్తి, జ్ఞానము, ధ్యానం అండి.
ఇప్పుడు ఎప్పుడైతే మన మనస్సు పరమాత్మను చేరటానికి అంటే పరమాత్మను తెలుసుకోవడానికి కావలసినటువంటి విధంగా మన మనస్సు మెత్తబడి ఉండాలి. ఇప్పుడు గోడ చాలా గట్టిగా ఉంటుందండి. గోడ గట్టిగా ఉన్నప్పుడు మీరు మేకును కొట్టగలరా? కొట్టలేరు. ఇనుము గట్టిగా ఉన్నప్పుడు మరి ఆ ఇనుముతో వస్తువులను తయారు చేయలేమండి. ఇనుమును ఏం చేస్తారు? ఇనుమును వేడి చేసినప్పుడు ఆ ఇనుము మెత్తపడినప్పుడు మనకు కావలసినటువంటి వస్తువుగా తయారు చేసుకోవచ్చు. మన మనసు కూడా అనేక రకాలైనటువంటి జన్మలండి. ఏమంటారిక్కడ? మన యొక్క మనసు ఎలా ఉంటుందంటే జన్మాంతర శత అంటే జన్మాంతరముల యొక్క శతాభ్యాసేన అంటే ఎన్నో జన్మలలో మనం సంపాదించుకున్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాల చేత మన మనస్సు ఎలా ఉంది అంటే రామ సంసార సంస్థితి అని వశిష్ఠుడు చెప్తున్నారు. ఏమంటున్నారు? మీరందరూ ఇది నేను అంటే ఈ శరీరమే నేను నేను అంటున్నారు కదా! ఇది కొన్ని జన్మల నుండి కూడా మీరు అభ్యాసం చేసినటువంటి విషయాల వలన మీరందరూ కూడా ఈ దేహమే నేను అంటున్నారు. నేను సత్య ఆత్మను అని అనలేకపోతున్నారు కాబట్టి మరి ఈ సంసారం అనే సాగరంలో నుంచి మీరు ఎలా బయటపడగలరు అంటే సా చిరాభ్యాస యోగేన అంటున్నారు. అంటే చాలా కాలము పాటు మనము సాధన చేయడము ద్వారా మాత్రమే ఏమవుతుంది? సా చిరాభ్యాస యోగేన వినా క్షీయతే నక్వచిత్. అంటే మన సంసారం అనేటటువంటి సాగరం మీద మనకున్నటువంటి ప్రేమ తగ్గాలంటే, ఈ దేహమే నేను అనేటటువంటి భావన పోవాలి అంటే, మనము చాలా కాలము పాటు భగవంతుడు చెప్పినటువంటి అభ్యాసము చెయ్యవలసి ఉంటుంది. ఆ అభ్యాసం చెయ్యకపోతే మీరు నేను ఆత్మని అని స్మరణ చేయడానికి కావలసినటువంటి స్థితి మీకు కలగదు. అంటే ఈ దేహము నేను కాదు, నేను కాదు అని కొద్ది రోజులు ప్రయత్నం చేస్తే మన మనస్సు వినదట. ఎన్నో రోజుల పాటు ఒక పిల్లవాడిని స్కూలుకు పంపించాలి అంటే కొంతమంది పిల్లలండి ఒకరోజు స్కూలుకు పంపిస్తే వాడు స్కూలులోనే బావుందంటాడు. కానీ కొంతమంది పిల్లలు సంవత్సరమంతా కూడా మారాన్ చేస్తూనే ఉంటారు. అంటే వారు పూర్వజన్మలలో వారి యొక్క సంస్కారాలను బట్టి కొంతమంది పిల్లలు స్కూలుకు పంపించగానే వెంటనే వెళ్ళిపోతారు. కొంతమంది ఎవరో ఒకరు తాతయ్యనో, అమ్మనో, అమ్మమ్మనో ఎవరో ఒకరు ఆ పిల్లవాడి పక్కన కూర్చుంటేనే స్కూల్లో కూర్చోవడానికి ఇష్టపడతారు. అదే విధంగా మన మనసు కూడా పూర్వజన్మలలో చేసినటువంటి ఏవైతే కర్మల ఫలితాలున్నాయో, ఆ కర్మ ఫలాలను బట్టి గురువుగారు చెప్పగానే నీ లోపట సత్యవంతమైనటువంటి ఆత్మ ఉంది. ఆ ఆత్మశక్తిని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యమని చెప్పినప్పుడు కొద్దిమంది వెంటనే ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. కొద్దిమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప నేను ఆత్మని అని చెప్పేసి నిలబడటానికి చాలా సమయం పడుతుందండి. అంటే ఇది మన యొక్క పూర్వజన్మలకు సంబంధించినటువంటి సంస్కారాలు, ఈ జన్మ ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. ఈ జన్మ ప్రయత్నంలో భగవంతుడు ఎలా ఉండాలని చెప్తున్నారంటే సా చిరాక్ సా చిరాభ్యాస యోగేన. అంటే ఎంతో కాలం మనం అభ్యాసం చేస్తే తప్ప. అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? ఎలా మీరు అభ్యాసం చేయాలన్నారు? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నారు. మీరు ఈ దేహమే నేను అనే భావన విడిచిపెట్టి నేను స్వస్వరూపమైనటువంటి ఆత్మయే అని ఎవరైతే నిరంతరం అభ్యాసం చేస్తూ ఉంటారో అలా అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే వైరాగ్యాన్ని కూడా కొని తెచ్చుకోవాలండి. వైరాగ్యం కూడా తెచ్చుకొని ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ కొద్ది రోజులు మాత్రమే నాకు ఉపయోగపడతాయి. శాశ్వతమైనటువంటి బ్రహ్మమే నేను కాబట్టి బ్రహ్మమును పొందాలనేటటువంటి కోరికను ఎవరైతే పెంచుకుంటారో, ఎవరైతే బ్రహ్మమును పొందడానికి దేహ సంబంధమైన విషయాల మీద ఆసక్తి తగ్గించుకుంటారో, భార్యాబిడ్డలు అనేవారు శాశ్వతం కాదు. శాశ్వతమైనది అన్ని రూపాలలో ఉన్నటువంటి ఆత్మయే గొప్పది. ఆత్మను తెలుసుకోవడం ద్వారా నేను ఆ లోకమంతా నాదే అవుతుందని ఎవరైతే ఆత్మ యొక్క శక్తిని గురించి నిరంతరము తెలుసుకుంటూ ఆత్మగా అనుభూతి పొందడానికి ఎవరైతే దృఢమైనటువంటి ప్రయత్నం చేస్తారో అలా ప్రయత్నం చేసేటటువంటి వారందరికీ వశిష్ఠుడు చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే
మొదట మీరు ఇక్కడ మనం భక్తి ద్వారా, జ్ఞానము ద్వారా, సద్గురువు దగ్గర ఉపదేశం కానివ్వండి, ధ్యానము ద్వారా, ధ్యాన గురువు దగ్గర మనం కొంతకాలము ధ్యానము చేసి, తర్వాత పరమాత్మ ఏదో ఒక రూపం మీద మనం భగవంతుణ్ణి నిరంతరం పూజిస్తున్నటువంటి భక్తి, జ్ఞాన, ధ్యాన ఇవన్నింటినీ కూడా ఏం చేయాలి అంటే పొలాన్ని చదును చేయటానికి వివిధ మార్గాలను అన్వేషణ చేసినట్టు మన మనస్సు కూడా మెత్తబడేలాగా, ఇనుమును వేడి చేస్తే ఎలా మెత్తబడుతుందో దేహ సంబంధమైన విషయాలతోనే ఎప్పుడు జీవిస్తున్నటువంటి మన మనస్సుకి ఏం చెప్పాలి అంటే, నువ్వు ఈ దేహాన్ని గురించినటువంటి ప్రార్థన తగ్గించు, దేహాభిమానాన్ని తగ్గించు, దేహహంకారాన్ని తగ్గించు, నువ్వు సత్య స్వరూపమైన ఆత్మవే నువ్వు అని కొద్ది రోజుల పాటు సాధన చేసిన తర్వాత, అంటే ఇక్కడ మనం ఏ మార్గాన్నైనా విమర్శ చేస్తున్నామా అండి? భక్తి, జ్ఞాన, ధ్యాన ఏ మార్గాన్ని కూడా మనం విమర్శ చేయడానికి వీల్లేదు. ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కరి దగ్గర ఏమవుతుంది అనంటే ఆ మనసు లొంగిపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక మాట, కొంతమందికి ఒక మాట నచ్చుతుంది, కొంతమందికి ఇంకొక విషయం నచ్చుతుంది. అందరికీ ఒకే విషయాన్ని ఒకేలాగా చెప్పి ఎలా అయితే ఒప్పించలేమో, ఒకరి మనసు భగవంతుడి పట్ల భక్తి చేత లొంగుతుందండి. ఒకరి మనసు ఆ సద్గురువు చెప్పేటటువంటి జ్ఞాన బోధ ఉపదేశము ద్వారా లొంగుతుంది. ఒక్కొక్కరి మనసు ధ్యానము ద్వారా మనసు ఏమవుతుంది అనంటే ఆందోళన నుంచి బయటపడుతుంది. అంటే ఈ మూడింటిని కూడా, ఈ మూడు మార్గాలలో ఏదో ఒక మార్గము ద్వారా మన మనస్సును ఏం చేయాలి? భగవంతుడి యొక్క బీజాన్ని మన మనస్సు యందు ప్రతిష్ఠించేలాగా మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. నీవు దేహము కాదు ఆత్మవు అని నీ మనసు స్థిరపడడానికి వీటిలో ఏ మార్గాన్నైనా అన్వేషణ చెయ్యవచ్చని పరమాత్మయే చెప్పారు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అని చెప్పేసి 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 25వ శ్లోకంలో చక్కగా వివరణ చేశారు. ధ్యాన మార్గమైన, జ్ఞాన మార్గమైన, కర్మ మార్గమైన ఏ మార్గమైనప్పటికీ కూడా మీరు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మీ మనస్సును సంసిద్ధం చెయ్యవలసి ఉంటుంది. అన్నింటికీ మూలం ఏంటంటే భక్తియేనండి. ఇప్పుడు జ్ఞానము, కర్మ, తర్వాత ధ్యానము వీటన్నింటికీ భగవంతుడి మీద భక్తి ఉండాలి. భగవంతుడి మీద భక్తి లేకుండా ఎవరిని తెలుసుకుంటారండి? నేను ధ్యానం చేయడం కోసం వెళ్ళాను, ధ్యానంలో ఎవరిని తెలుసుకోవాలి? జ్ఞానము తెలుసుకున్నాను, అంతటా ఆత్మయే ఉంది అని తెలుసుకుంటున్నావు. ఆత్మ మీద నీకు ప్రేమ ఉండాలా వద్దా? కర్మ చేస్తున్నావు, ఎవరి కోసం కర్మ చేస్తున్నావు? భార్య బిడ్డల కోసం కర్మ చేస్తున్నావా? లేకపోతే ఇంకా తెలుసుకోవాల్సిన సత్య వస్తువు ఏదైనా ఉందా? సత్య వస్తువును తెలుసుకోవాలంటే ముందు అన్నింటికీ ఆధారము భక్తియే. భక్తి ఈక్వల్ టు జ్ఞానము, కర్మ, ధ్యానము అన్నీ కూడా ఏం చేయాలి? అన్ని మార్గాలకు కూడా భక్తియే ఆధారం. నువ్వు ఎవరిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? జ్ఞానము ద్వారా ఎవరిని తెలుసుకుంటారు? కర్మ చేయడం ద్వారా ఏ ఏ స్థితిని పొందుతారు? ధ్యానము ద్వారా ఏ విధమైనటువంటి ఆ వ్యక్తిని తెలుసుకుంటారు? ఏ విధమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకుంటారు? నీ లోపట ఆత్మ ప్రకాశిస్తుంది అంటే ఆత్మ యొక్క శక్తి ఏంటి అంటే అన్నింటికీ కూడా భగవంతుడి మీద భక్తి ఉన్నప్పుడు నువ్వు జ్ఞానము ద్వారా, కర్మ ద్వారా, తర్వాత జ్ఞానము ద్వారా పరమాత్మను తెలుసుకోవడానికి స్థితి ఏర్పడుతుంది. ఇదంతా కూడా జ్ఞాన బీజము మనసు యందు ప్రతిష్ఠ చేయడం కోసమే. ఇలా ప్రతిక్షేపించిన తర్వాత మనం చెయ్యవలసిన సాధన గురించి వశిష్ఠుడు చెప్పారండి. ఎటువంటి సాధన చెయ్యాలి అనంటే మన మనస్సుకి ఇప్పుడు అర్థమైంది. నువ్వు దేహము కాదు, నువ్వు ఆత్మవి అనేటటువంటి జ్ఞానము నీకు కలిగిన తర్వాత అందరూ చేయవలసిన సాధన. ఇందులో ఎవరికి మినహాయింపులేం లేవండి. నేను కర్మ ద్వారా వచ్చానండి, నేను జ్ఞానం ద్వారా వచ్చానండి, నేను ధ్యానము ద్వారా వచ్చాననేటటువంటి మినహాయింపులేవీ లేకుండా ఇక్కడ పరమాత్మ చెప్పిన సత్యాన్ని తెలుసుకోవాలి. నేను పరమాత్మను చేరాలి అనుకున్నప్పుడు నేను ఎటువంటి సాధన చెయ్యాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ సాధన ఏమిటి అంటే చిత్తస్య భోగైః అంటే మీ యొక్క చిత్తము
అంటే మన మనసుకు ట్రైనింగ్ అనమాట. మన మనసుకు ఏ విధమైనటువంటి ఆలోచనలను పెట్టాలి. అంటే మన మనసుకు పెట్టే భోజనం అండి. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే శరీరానికి ఆహారం పెడుతున్నాం. శరీరానికి పెట్టినటువంటి ఆహారంలో సగభాగం శరీరానికి అందుతుంది. సగభాగం మనసుకు కూడా అందుతుందండి. అదే విధంగా ఇప్పుడు నీ మనసుకు నువ్వు ఎటువంటి భోజనం పెట్టాలి? నీ మనసు దేని గురించి ఆలోచన చెయ్యాలి? అంటే ఇక్కడ చెప్తున్నారు చిత్తస్య భోగైః ద్వౌ భాగౌ. అంటే 2 భాగములు దేహ సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచన చెయ్యవచ్చు. అంటే మన మనస్సుకు ఏదో ఒక మార్గము ద్వారా భగవంతుడు మన లోపట ఉన్నారని తెలిసింది. మన లోపట అంటే ఈ శరీరం లోపట ఉన్నారని తెలిసిందండి. మన శరీరం లోపట ఉన్నారని తెలిసిన తరువాత మనం భగవంతుణ్ణి, ఆ లోపట ఉన్న భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవడానికి కావలసినటువంటి విషయాలు ఏమిటి అంటే, నువ్వు 50% అంటే నీ మనస్సును దేహ సంబంధ అంటే సాధన ప్రారంభంలోనండి. సాధన ప్రారంభంలో ఏం చేయాలట? మన మనస్సును అది జ్ఞాన మార్గం గురించి ఒక మాట చెప్తానండి. జ్ఞాన మార్గంలో గురువుగారి దగ్గరికి ఉపదేశానికి వెళ్ళిన తర్వాత అండి, గురువుగారు ఏం చెప్తారంటే, ఆయన ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఆ మంత్రాన్ని నిరంతరము కూడా స్మరణ చెయ్యమని చెప్తారండి. అలా స్మరణ చెయ్యమని చెప్పినప్పుడు నిరంతరం స్మరణ చేస్తూ ఉన్నప్పుడు నీ మనసు ఇప్పటి వరకు దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచించిన మనసు ఇప్పుడు ఆత్మ గురించి ఆలోచించడానికి కావలసిన సంసిద్ధత ఏర్పడుతుంది. ఇలా సంసిద్ధత ఏర్పడినప్పుడు ఇప్పుడు నీకు సద్గురువు ఏం చెప్తారు? కొద్ది రోజుల పాటు నువ్వు సాధన చేసిన తర్వాత జ్ఞానానికి సంబంధించిన విషయాల గురించి బోధ చేస్తారు. మొదట్లో నువ్వు రాగానే నువ్వు ఇన్ని శాస్త్రాలను అధ్యయనం చేయవలసి ఉంటుందని చెప్పరు. కొద్ది రోజుల పాటు మంత్రస్మరణ చేసుకుంటూ నువ్వు జీవించమని చెప్తారు. వాళ్ళ యొక్క అంటే శిష్యుడి యొక్క పురోభివృద్ధిని బట్టి వారికి ఎప్పుడెప్పుడు జ్ఞానాన్ని నేర్చుకోవాలనే విషయం గురించి సద్గురువు ఎంపిక చేసి వాళ్ళకు జ్ఞాన బోధ చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ ఎలా మనకి ఇక్కడ ఎవరు వశిష్ఠుడు చెప్తున్నారు, మొట్టమొదట మీ యొక్క మనసును 50% దేహ సంబంధమైన విషయాల గురించినటువంటి చింతన చేయవచ్చు. తర్వాత శాస్త్రేనైకం ప్రపూరయేత్ అంటే ఒక భాగము శాస్త్రము చేత మనం అధ్యయనం చేయాలి. అంటే ఇప్పటి వరకు కూడా మనకు 8 గంటల సమయం ఉంటే నేను ఆత్మస్వరూపమే అని మన మనస్సు నమ్మిన తరువాత, గురువు చెప్పిన వాక్యం మీద విశ్వాసం ఉన్న తరువాత మన మనసు ఏం చేయాలట? మన మనస్సును 50% 2 భాగాలు, మన చిత్తమును 4 భాగాలుగా చేస్తే 2 భాగములు దేని గురించినటువంటి ఆలోచన అంటే దేహ సంబంధమైన విషయాల గురించి. 25% శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగించాలి. ప్రతి ఒక్కరూ నేను ఆత్మను తెలుసుకోవాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా శాస్త్రం యొక్క అధ్యయనం ఉండాలి. లేదండి నేను శాస్త్రాధ్యయనం చెయ్యను అంటే మరొక జన్మలో మనం మళ్ళీ ఈ సాధన చెయ్యవలసి ఉంటుంది. శాస్త్రాన్ని ఖచ్చితంగా అధ్యయనం చెయ్యవలసినదే. ఒకవేళ నీకు చదువు రాకపోయినా పెద్దలు చెప్పినటువంటి శాస్త్ర సంబంధమైన విషయాలన్నింటినీ కూడా నువ్వేం చేయవలసి ఉంటుందంటే విని వాటిని శ్రవణ మననము చెయ్యవలసి ఉంటుంది. తర్వాత గురు శుశ్రూషయ చైకం ఏకం అంటే ఒక భాగాన్ని గురు శుశ్రూష కోసం వినియోగించాలి. 2 భాగాలు దేహ సంబంధమైన విషయాలు, ఒక భాగము శాస్త్రాధ్యయనము, ఒక భాగము మాత్రం గురు శుశ్రూష. అంటే సమస్త ప్రాణుల యందు కూడా గురుస్వరూపమే ప్రకాశిస్తుందండి. గుణారూపములు లేనటువంటి చైతన్యం ఉండటం వలనే ప్రతి ప్రాణి కూడా కదులుతుంది. కాబట్టి పరులకు ఉపకారము చేయడంలో కావలసినటువంటి నైపుణ్యత అంతా కూడా, అంటే మనం దానం ఎలా చెయ్యాలి, ఒక కర్మ చేస్తే మనం స్వార్థంతో చెయ్యాలా, నిస్వార్థంతో చెయ్యాలా, ఫలితాన్ని కోరి చెయ్యాలా, ఫలితాన్ని కోరకుండా చెయ్యాలా అని మనం ఏం చేయాలి? జ్ఞానం యొక్క విచారణ ద్వారా తెలుసుకొని మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా పరులకు ఉపకారము జరిగేలాగా కర్మ చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడి నీకు అప్పజెప్పినటువంటి కార్యాన్ని నువ్వు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏకముత్పన్నస్య సత్క్రమే అన్నారు. ఇది ఒక క్రమ పద్ధతిలో ఇలా జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఇలా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు నీకు ఏదో ఒక శాస్త్రం పట్ల ఆసక్తి కలిగి
కొన్ని విషయాల పట్ల నీకు జ్ఞానము కలిగింది. అంటే నువ్వు ఆత్మవి అనేటటువంటి జ్ఞానము చేత నువ్వు నిలబడ్డావండి. ఇలా అంటే శాస్త్రములో యందు చెప్పబడినటువంటి విషయాలన్నీ సత్యమైనవే అని చెప్పేసి ఎవరైతే తెలుసుకుంటారో, శాస్త్రము ద్వారా సద్గురువు బోధ ద్వారా తెలుసుకుంటారో, తెలుసుకున్న తర్వాత మీ యొక్క సాధనని ఇంకో అడుగు ముందుకేయాలి. పిల్లవాడు ఇంటర్మీడియేట్ అయిపోగానే డిగ్రీలో జాయిన్ చేద్దామా, బీటెక్‌లో జాయిన్ చేద్దామా అని చెప్పేసి మన యొక్క ఆలోచనలు ఉన్నట్టుగానే ఇక్కడ నీకు కొంత శాస్త్ర అధ్యయనం వచ్చి పరులకు ఉపకారం చేస్తూ ఇలా ఉంటున్నటువంటి సమయంలో నీ యొక్క సాధనని కొంచెం పెంచుకోవాలట. కించిత్ ఉత్పత్తి యోగస్య అన్నారు. అంటే కొంత సాధన నీది మెరుగుగా ఉన్నప్పుడు, అంటే నీ మనసు కొంత భగవంతుడి పట్ల ఆకర్షణను పొందింది అన్నప్పుడు ఏం చెయ్యాలి అనంటే ఇక్కడ చెప్తున్నారు. భాగం అంటే ఒక భాగాన్ని ఏం చెయ్యాలి అనంటే మనం భోగైః ప్రపూరయేత్ అన్నారు. అంటే దేహ సంబంధమైన విషయాల గురించి ఒక 25% మాత్రమే ఆలోచించాలట. అంటే నేను పరమాత్మను చేరాలి అనే కోరిక ఉన్న వారికి ఇక్కడ శ్రీరామచంద్రుడు ఏమంటున్నారు? ఈ భూమి మీద అనుభవించినటువంటి సుఖములనే అనుభవిస్తూ ఇక ఈ దేహంను విడిచిపెట్టవలసిందేనా? భూమి మీద సాధించవలసినటువంటి గొప్ప లక్ష్యం ఏదైనా ఉందా అని చెప్పి తీవ్రమైన వైరాగ్యంతో గురువులను ప్రశ్నించడం జరిగింది శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడి యొక్క వైరాగ్యమును అనుసరించి పరమాత్మను చేరుకోవడానికి కావలసిన సాధనలు చెప్తున్నారు. నేను కూడా పరమాత్మను చేరుకోవాలనేటటువంటి లక్ష్యం మనకుంటే ఇక్కడ అంటే మనిషిగా మనం సాధించవలసినటువంటి గొప్ప లక్ష్యం ఏంటో ఆ లక్ష్యం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో నేను పరమాత్మను చేరుకోవాలనేటటువంటి సంకల్పం ఎవరిదైతే దృఢంగా ఉంటుందో వాళ్ళకి చెప్తున్నారండి. లేదండి నాకు ఈ భూమి మీద ఉన్న సుఖాలు గొప్పగా ఉన్నాయి అంటే మీ ఇష్టం. పరమాత్మ ఏమంటారు? విమృశై తదశేషేణ యథేచ్ఛసి తథాకురు. బాగా విచారణ చెయ్యండి, బాగా విచారణ చేసి మీకు నచ్చింది చెయ్యండి. నేను చెప్పింది చెయ్యాలనే రూల్ ఏం లేదు అని కూడా పరమాత్మ చెప్పారు. ఇవాళ ఇంతటి జ్ఞానము మనం అధ్యయనం చేస్తున్నామంటే పరమాత్మను చేరుకోవడం తప్ప ఈ లోకంలో నాకు ఇక మిగిలింది ఏమీ లేదు అని ఎవరైతే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉన్నారో వాళ్ళకి పరమాత్మ చెప్పే సత్యాలు అందరికీ ఈ జ్ఞానము అందించబడదు. ఎవరి మనస్సు అయితే భగవంతుణ్ణి పొందడానికి తహతహలాడుతుందో మరి వారికి మాత్రమే పరమాత్మ ఇటువంటి జ్ఞానాన్ని అందిస్తారనమాట. అందరికీ అందేటటువంటిది కానే కాదు, కొందరికి మాత్రమే. అంటే లోపట భగవంతుడు మనల్ని గమనిస్తూ ఉంటారు. ఎవరి మనస్సైతే పరమాత్మను తెలుసుకోవడానికి నిరంతరం తాపత్రయపడుతుందో అలా తాపత్రయపడేటటువంటి వారికి మాత్రమే భగవంతుడు ఇటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. వశిష్ఠ గీత యందు చెప్పబడిన విషయాలండి. ఇక్కడ ఏమంటున్నారు? నీవు ఇంతకు ముందు కుటుంబం తర్వాత దేహ సంబంధమైన విషయాలన్నీ సగభాగం ఆలోచించవచ్చు. ఇప్పుడు నీ ఆలోచనలలో దేహ సంబంధమైన విషయాలు తగ్గిపోయాయి. 25% ఏం చేశారు? నీకు ఇప్పుడు స్కూల్లో పిల్లవాడిని జాయిన్ చేశామండి. చిన్నప్పుడు పిల్లవాడిని జాయిన్ చేసినప్పుడు 5th క్లాస్ వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో వాడిని ఏం చేస్తాం? ఆడుతూ, పాడుతూ వాడు ఏం చేస్తాడు? చక్కగా చదువుకుంటాడండి. మనం కూడా నీ లోపట ఆత్మ ఉంది అని తెలియనంత వరకు మనం ఏం చేసాం? ఆ దేహ సంబంధమైనటువంటి శుభకార్యాలు, అశుభకార్యాలు, పండగలు, నిత్య నైమిత్తిక కార్యక్రమాలని చెప్పేసి మనకి ఇష్టం ఉంటే ఇతరులకు దానం చేశాం, ఇష్టం ఉంటే మంచి పనులు చేశాం, ఇష్టం లేకపోతే మన ఇష్టం వచ్చినట్టుగా ఉందాం. ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని చాలా చక్కగా అనుసరించారో వాళ్ళకి ఏం చెప్పారు? ఇక మీరందరూ కూడా ఏం చేయాలి అంటే భగవంతుడు మీ లోపట ఉన్నారు అనేటటువంటి జ్ఞానాన్ని మీరు సంపాదించుకొని మీ యొక్క స్థితిని మార్చుకోవాలి. ఇలా అనటానికి పిల్లవాడు 5th క్లాస్‌లో పాస్ అయిన తర్వాత ఇక మనం హైయర్ ఎడ్యుకేషన్‌లో జాయిన్ చేసినప్పుడు పిల్లవాడు ఇంతకు పూర్వము ఇష్టం వచ్చినప్పుడు సెలవు పెట్టాలంటే సెలవు పెట్టాడు. పండుగలకు సెలవు పెట్టాలంటే పెడతాడు. చుట్టాల ఇంటికి, బంధువుల ఇంటికి వెళ్ళాలంటే స్కూలుకు వెళ్ళకపోయినా వాడికి పెద్దగా నష్టమేమీ రాదండి. కానీ హైయర్ ఎడ్యుకేషన్‌లోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఆ పిల్లవాడు
స్కూలుకు సెలవు పెట్టాలంటే కొంచెం భయపడతాడు. ఇవాళ నేను స్కూలుకి వెళ్ళకపోతే మరి ఈ రోజు జరిగే పాఠాలు నేను నష్టపోతాను. రేపు క్లాస్‌లో టీచర్ నాకు పనిష్మెంట్ ఇస్తుంది. నాకు పాఠాలు అర్థం కావన్నప్పుడు చాలా ముఖ్యమైన విషయాలకు మాత్రమే పిల్లవాడు సెలవు పెడతాడు. అవునా కాదా? మనమందరం అలా చదువుకున్న వాళ్ళమే కదండీ! అంటే ఇక్కడ మనకేంటి చదువు విలువ తెలిసింది. ఇక్కడ కూడా ఇంతకు ముందు రాగానే ఏం చెప్పారు? ఇప్పుడు కూడా ఎలా? ఒక 50% అండి. హైయర్ ఎడ్యుకేషన్‌లో ఏంటి? స్కూల్ విషయాలు ఎంత ప్రాధాన్యత ఇస్తామో, ఇంటి విషయాలు కూడా బాగా ప్రాధాన్యత ఇస్తాము. ఇక మన ఎడ్యుకేషన్. మనం కూడా సద్గురువు చెప్పేటటువంటి జ్ఞానం తెలుసుకున్నాం. నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఒక్కసారిగా దేహ సంబంధమైన విషయాల మీద ఇవన్నీ సత్యం కాదు అంటే, వాటన్నింటి నుండి మన మనసు సర్దుబాటు అవుతుందా? ఒక్కసారి నువ్వు ఆత్మను మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దేహ బంధాలన్నీ కూడా విడిచిపెట్టాలా? విడిచిపెట్టాలి అంటే కష్టమవుతుందని పరమాత్మ ఏం చెప్పారంటే, నెమ్మది నెమ్మదిగా. ఫిఫ్త్ క్లాస్ వరకు చదివే పిల్లవాడు ఇష్టమైతే స్కూలుకు వెళ్ళాడు. కష్టమైతే ఇంట్లో ఉన్నాడు. హైయర్ ఎడ్యుకేషన్‌కొచ్చిన తర్వాత పిల్లవాడు ఏం చేశాడు? అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వాడు సెలవులు పెడుతుంటాడు. స్కూలుకి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ కూడా మన సాధన కూడా ఏంటి? ఇప్పుడు మనం 50% దేహ సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేసాం. 50% పరమాత్మ చెప్పినటువంటి సత్కార్యాలు చేస్తూ ఉన్నాం. శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇంకొంత మన యొక్క సాధనలో మెరుగొచ్చినప్పుడు ఇప్పుడు పిల్లవాడు 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయినప్పుడు ఇక వాడిని మనం హాస్టల్‌లో పడేస్తామండి. ఎందుకంటే వాడు అక్కడ మరి ఇంటర్మీడియేట్ అంటే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది కాబట్టి బాగా చదువుకోవాల్సి ఉంటుంది కాబట్టి వాడికి అనారోగ్య పరిస్థితులొచ్చినా, ఏదైనా మన ఇంట్లో అంటే మన ఇంట్లో ఏదైనా శుభకార్యం అండి. ఏదైనా పూజకు సంబంధించి, వ్రతానికి సంబంధించి కార్యం జరిగినా, వివాహాలు జరిగినా, ఏదైనా అశుభం జరిగినా మనం ఏం చేస్తాం? అంటే తప్పనిసరి అయితే మాత్రమే ఆ పిల్లవాడిని మనం ఇంటికి పిలిపిస్తామండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ పిల్లవాడి యొక్క చదువులో వాడికి కాస్త ఎ ఉద్ ఏమంటారు దాన్ని? ఉద్రిక్తత. అంటే చదువు పట్ల వాడికి ఏమవుతుంది? ఆసక్తి పెరుగుతుంది. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల మీద కొంత వాడికి ఏమవుతుంది అనంటే ఆహ్, వాడి యొక్క ధ్యాసను మళ్లించే ప్రయత్నం చేస్తాం. అంటే నీ ధ్యాస మొత్తం కూడా నువ్వు చదివేటటువంటి విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నమే చెయ్యి. కుటుంబ వ్యవహారాల గురించి నువ్వు పట్టించుకోకు అని అవసరమైనప్పుడు మాత్రమే వాడినేం చేస్తున్నావు? మనం వాడిని మన ఇంటికి పిలిపించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇక్కడేమైంది? చదువు కంటే మిగిలినటువంటి విషయాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వమని ఎవరు చెప్పారు? మనమే చెప్పాం గదా! నీకు నువ్వు చదువుకునేటటువంటి ఏదైతే చదువుకుంటున్నావో, ఆ చదువుకుంటున్నటువంటి విషయాల గురించి తప్ప, వేరొక విషయం గురించి నువ్వు తక్కువగా ఆలోచించమని మన పిల్లవాడికి చెప్తాం గదా! అంటే ఇక్కడ 3/4 అదే విధంగా ఇక్కడ కూడా వశిష్ఠుడు అంటున్నారు, కొంచెం మీకు జ్ఞానం పెరిగింది. జ్ఞానం పెరిగి సాధన చేస్తూ ఉన్నారు. శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నారు. వాటిని నోటితో కూడా ఉచ్చరించగలుగుతున్నారు. చూడకుండా కూడా ఉచ్చరించగలుగుతున్నారు. తెలిసిన జ్ఞానాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరేం చేయవలసి ఉంటుంది అంటే, ఇప్పుడు మీరేం చేయాలి? ఇక 25% తగ్గించుకోండి. దేహ సంబంధమైన విషయాలకు సంబంధించిన ఆలోచన కొంత తగ్గించుకోండి అంటున్నారు. అలా తగ్గించుకొని ఇప్పుడు మళ్ళీ మనకున్నటువంటి 75% ఏం చేయాలి అనంటే, గురు శుశ్రూషయ భాగౌ అంటే 2 భాగాలు గురువు చెప్పినటువంటి ఏదైతే నిష్కామ కర్మ అంటే 10 మందికి ఉపకారం చేయడంలోనే మనం ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండా పరులకు చేసే ఉపకారము, ఇటువంటి సత్కార్యాలు, పుణ్యకార్యాలను చేస్తూ ఉండాలి. శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. ఇంకా గురువు చెప్పేటటువంటి వాక్యాలను శ్రవణం చేస్తూ ఉండాలి. శాస్త్ర అధ్యయనము తర్వాత గురువు చెప్పేటటువంటి బోధన వినటము, విన్న దానిని ఆచరణ చేయడం. శ్రవణ, మనన, నిధిధ్యాసలు చేస్తూ ఉండాలి. ఇలా శ్రవణ, మనన, నిధిధ్యాసలు చేస్తూ ఉన్నప్పుడు మన లోపల ఏమవుతుంది అనంటే, ఇక దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా శాశ్వతం కాదనేటటువంటి ఒక స్థితి మనకు కలుగుతుంది. ఇంటర్మీడియేట్ తర్వాత పిల్లవాడిని మనం దూరంగా ఎక్కడో ఒక చోట
అంటే ఇప్పటి వరకు ఇంటర్మీడియేట్ వరకు మనం కొంచెం పిల్లవాడిని మనకు దగ్గరలో మనం వెళ్లి చూసి రాగలిగినంత దూరంలో ఉంచుకుంటాం. ఇది ఇప్పుడు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడిని బీటెక్‌లోనో ఎక్కడో జాయిన్ చేసినప్పుడు దూరంగానైనా ఉంచి మనం చదివిస్తున్నామంటే వాడి యొక్క మానసిక పరిపక్వత గొప్పగా ఉంది. ఇంటి మీద బెంగ అనేది తక్కువగా ఉంటుంది. వాడిని వాడు దిద్దుకోగలిగినటువంటి కెపాసిటీ ఉంది అనుకున్నప్పుడు వాడి యొక్క బుద్ధిని బట్టి అంటే వాడికి మనల్ని విడిచి దూరంగా ఉండడానికి కావాల్సిన శక్తి ఎక్కువగా ఉందనుకున్నప్పుడు వాడిని చదువు కోసం అని చెప్పి ఎంత దూరంలోనైనా మనం వాడిని చదివించే ప్రయత్నం చేస్తాం. వాడు ఒకవేళ చిన్న విషయానికే భయపడేటటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఆ పిల్లవాడిని మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉంచుకొని చదివించే ప్రయత్నం చేస్తాం. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఇక శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేస్తూ ఆత్మానుభూతిని పొందాలనేటటువంటి కుతూహలం పెరిగినటువంటి విద్యార్థి గురించి వశిష్ఠుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఆయన ఏమంటున్నారు అనంటే ద్వౌభాగౌ శాస్త్ర వైరాగ్యై అంటున్నారు. శాస్త్రమును తెలుసుకుంటూ వైరాగ్యాన్ని పొందేలాగా అంటే మన యొక్క అభ్యాసం వైరాగ్యాన్ని పొందాలి. దేనికోసం వైరాగ్యం ఉండాలి? దేహ సంబంధమైన విషయాల మీద మమకారాన్ని తగ్గించుకుంటూ ఇవన్నీ శాశ్వతం కాదు. నేను చనిపోయిన తర్వాత అంటే ఈ శరీరం పడిపోయిన తర్వాత ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా నాకు ఉపయోగంలో లేనివి. ఉపయోగంలో ఉన్న విషయాలు ఏమై ఉంటాయి? భగవంతుడు శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా నేను జీవించాలి. అంటే నిష్కామ కర్మ చేయాలి. ఫలితాన్ని ఈశ్వరుడికి అప్పచెప్పి భూమి మీద ధర్మాన్ని స్థాపించడానికే అంటే భగవత్ సంబంధమైన కార్యము తప్ప దేహ సంబంధమైన కార్యాల కోసమని మనం ఏం చేయకూడదు? సమయాన్ని తగ్గించుకుంటూ వీలైనంత తక్కువగా అన్నింటినీ భగవంతుడి మీద భారం వేస్తూ నాకేం కావాలన్నా ఈశ్వరుడే ఇస్తారని పరమాత్మ మీద భారం వేస్తూ మనం ఏం చేయాలి? మన యొక్క అధ్యయనాన్ని ముందుకు పోనివ్వాలి. అంటే అన్ని రకాల విభాగాలతో కూడినటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక తరగతి గదిలోనండి ఒక పిల్లవాడేమో ఒక్కసారి పాఠం చెప్తే వెంటనే అప్పచెప్పేస్తాడు. కొంతమంది పిల్లలు ఎంతమంది ఉంటారు? బాగా చదివే పిల్లలు 10% ఉంటే, బాగా చదువురాని పిల్లలు 10% ఉంటారు. మిగిలిన 80% పిల్లల కోసం ఏం చెప్తారు? పాఠాలను ఒక మధ్యస్థంగా బోధిస్తారు. ఇంకా బాగా చదువురానటువంటి పిల్లలకి ఏం చేస్తారు? వాళ్ళు బాగా పాఠాలను వినటం కోసం అని చెప్పి ఎక్కువ సార్లు వాళ్ళకి రిపీట్ అయ్యేలాగా వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి 1కి 4 సార్లు ఆ పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్తారు. అంతే కదండి! అంటే ఎవరైతే భగవంతుడిని తెలుసుకోవడానికి ఎవరైతే తాపత్రయపడుతున్నారో, తాపత్రయపడేటటువంటి వాళ్ళలో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యేటటువంటి పిల్లవాడు ఎవడున్నాడో వాళ్ళకు చెప్తున్నారండి. పరమాత్మ ఏమన్నారు? అందుకే మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అన్నారు. 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారని. అంటే అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోటాను కోట్ల మంది జనాభాలో వేలల్లో మాత్రమే పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ స్థితికి రావాలంటే దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి రావాలి. సంపదలు బాగా ఉండి విరక్తి రావడమో, సంపదలు లేక ఈ లేమితో కష్టాల నుండి బయటపడడం కోసం శాంతిని కోరుకునే వాళ్ళు కొందరుంటారు. వివిధ మార్గాలలో ఏ మార్గమైనా కష్టాల ద్వారా వచ్చినటువంటి వాళ్ళైనా సుఖాలు కూడా బోరు కొట్టి విరక్తి కలిగినప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనుకుంటారు. నాకు పరమశాంతి కావాలి, నాకు ఈ సంపదలు సంతోషాన్ని ఇవ్వట్లేదు, నాకు ఈ దుఃఖాలు వద్దండి, శాంతిని ఇవ్వండి అని ఎవరైతే దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలిగి ఉంటారో వాళ్ళు తొందరగా పరమాత్మను తెలుసుకోవడం కోసం భగవంతుడు చెప్పిన విధానాలన్నీ పాటిస్తుంటారు. ఆ విధానాలు పాటించే వాళ్ళలో కూడా కొద్దిమంది మధ్యలోనే ఆగిపోతారండి. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇది ప్లేటో సిద్ధాంతం అండి. మన తత్వవేత్తలలో ఆయన చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ఒక గోడకు అవతల చాలా గొప్పదైనటువంటి స్వర్గం ఉంది అని చెప్పారు. కానీ ఈ గోడకి యువతల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఏంటి అంటే ఒక గొలుసులతో గట్టివేయబడ్డారండి. ఒక పెద్ద గోడ ఉందండి. ఆ గోడ యువతల ఒక పెద్ద ఇల్లుంది.
అంటే చీకటిగా ఉన్నటువంటి ఇల్లుంది. ఆ ఇంట్లో అందరూ కూడా గొలుసులతో కట్టివేయబడ్డారు. అలా కట్టివేయబడినప్పుడు ఈ గోడ అవతల నుంచి ఒక చిన్న రంధ్రం పడింది. ఆ రంధ్రంలో నుంచి వెలుగొస్తుందండి. ఆ వెలుగును చూసినటువంటి కొంతమంది ఏం చేశారంటే, ఎలాగో ఒకలాగా కట్టివేయబడినటువంటి ఏవైతే గొలుసులున్నాయో, ఆ గొలుసుల్ని విడిపించుకున్నారండి. ఆ గొలుసుల్ని విడిపించుకొని, ఏంటి ఇక్కడంతా చీకటిగా ఉంది. వెలుగు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. ఎక్కడో వెలుగుంది. ఆ వెలుగు ఉండటం వల్లే ఇక్కడికి ఆ వెలుగు యొక్క నీడ పడుతుందని చెప్పేసి వాళ్ళు ఆ వెలుగు కోసం ప్రయాణం ప్రారంభించారు. అలా ప్రారంభించాలంటే ఆ గోడ దాటాలండి. అంటే ఎత్తైనటువంటి గోడని ఎక్కి అవతలికి వెళ్ళాలి. ఎత్తైన గోడని ఎక్కడంలో అక్కడున్నటువంటి వాళ్ళలో కొంతమంది గొలుసులతో కట్టివేయబడ్డారు గదండీ అందరూ. అలా కట్టివేయబడినప్పుడు, ఆ గొలుసుల్ని విడిపించుకున్న వాళ్ళు కొద్దిమందున్నారు. వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ గురించి కృష్ణ పరమాత్మ అంటున్నారు. యతతామపి సిద్ధానాం అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమందికట కొన్ని కొన్ని ఆ గోడ ఎక్కేటప్పుడు కొంతమందికి గాయాలయ్యాయట. అమ్మో! నేనింత పెద్ద ప్రమాదాన్ని తట్టుకోలేనని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ గోడ ఎలా ఉంటుందంటే చాలా పెద్దదైన గోడండి. ఆ గోడకు మధ్యలోనే వీళ్ళకి కావలసినటువంటి గొప్ప గొప్ప చెట్లు, తర్వాత అక్కడ ఉన్నటువంటి పండ్లు, ఫలాలు గొప్పదైనటువంటి సంతోషం ఉందట. వాళ్ళేం చేశారు, ఇంతకంటే సంతోషం నాకెందుకండి అని చెప్పేసి వాళ్ళక్కడే ఆగిపోయారు. అంటే సిద్ధులండి. ఇప్పుడు మొదట్లో ప్రారంభంలోనే ఏంటి, భగవంతుడు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి, భగవత్ సంబంధమైన సాధన చేయాలంటే కొద్ది రోజులు చేస్తారు. చేసిన తర్వాత బంధువులొచ్చారనో, అనారోగ్యాలొచ్చాయనో, ఏమో ఇవన్నీ నాకెందుకు అని జెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమందుంటారు. కానీ కొంతమంది ఇంకొంచెం ముందుకెళ్తారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత భగవంతుడు ఏం జేస్తారు, వీళ్ళకి ఉన్న నిగ్రహం ఎంతుంది? నిజంగా పూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందాలనుకుంటున్నారా? కొంత సుఖం దగ్గర ఆగిపోతారా అని భగవంతుడు ఏం జేస్తాడు, సమాజంలో కీర్తి ప్రతిష్టలిస్తాడు. మీరందరికంటే గొప్పవాళ్ళు అని అందరూ పొగుడుతుంటారు, సన్మానాలు జేస్తుంటారు. కొన్ని సిద్ధులు కూడా వస్తాయి. వాళ్ళు ఏదైనా అవతలి వారికి ఏదైనా అవసరం ఉంది, కష్టం ఉందంటే వాళ్ళ కష్టాన్ని తీర్చడానికి గావాల్సిన శక్తి కూడా వీళ్ళకొస్తుంది. అందరూ పొగుడుతుంటారు. అబ్బా! స్వామి మీరు గొప్పవాళ్ళండి, మా కష్టాలు తీరుస్తున్నారని అంటున్నప్పుడు వాళ్ళు సాధన చేయకుండా ఆగిపోతారక్కడ. వీళ్ళందరూ సిద్ధుల కోసం ఆగేవాళ్ళు. అంటే నేను చెట్లు, ఫలాలు అన్నాను కదండీ! అక్కడ ఉన్నటువంటి సంతోషం. అబ్బా! నేను ఇంతకు ముందు సంతోషమే లేదు. ఎప్పుడూ కూడా బంధించబడి ఉన్నాను. అంటే గొలుసులతో బంధించబడటం అంటే మనమందరం ఆశాపాశైః శతైర్బద్ధ కామక్రోధ పరాయణాః. తాళ్లతో కట్టివేయబడిన వాళ్ళు ఎవరు అనంటే మనమందరం బంధించబడ్డాం. ఎవరైనా ధర్మంగా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, భార్యాబిడ్డల్ని చంపేస్తానంటే ఏం చేస్తారు? ధర్మాన్ని విడిచిపెడతారు భార్యాబిడ్డల కోసం అని చెప్పేసి సంతకం పెట్టేస్తారు. అంటే ధర్మము కంటే భార్యాబిడ్డలే గొప్పవాళ్ళనుకున్నప్పుడు ధర్మాన్ని పక్కకు పెట్టి భార్యాబిడ్డల్ని రక్షించుకుంటారండి. అలా కాకుండా కొంతమంది ప్రాణం పోయినా పర్వాలేదు, నా భార్యాబిడ్డలు చనిపోయినా పర్వాలేదు, నేను ధర్మం కోసమే జీవిస్తానని చెప్పేసి కొంతమంది ప్రాణత్యాగం కూడా చేస్తారండి. అంటే ఇవన్నీ కూడా అంటే బంధించబడటం అన్నమాట. బంధించబడినటువంటి వాళ్ళు ధర్మంగా ఉన్నప్పటికీ కొంతమంది భార్యాబిడ్డల్ని గనక ఏదైనా చేస్తానంటే భయపడ్డారు అంటే గొలుసులతో కట్టివేయబడ్డారు. కొంతమంది గొలుసులతో కట్టివేయబడ్డారా అంటే ఎప్పుడూ ధర్మం కోసమే పాకులాడతారు. కుటుంబం కంటే కూడా ధర్మమే గొప్పది అని చెప్పి నిలబడతారు. వాళ్ళు ఆ సమయంలో దేహత్యాగం కూడా చేస్తారు. అంటే మనమందరము కూడా భార్య, బిడ్డలనేటటువంటి గొలుసుల చేత కట్టివేయబడ్డామండి. ఇలా కట్టివేయబడ్డ వాళ్ళలో కొంతమంది సత్యమైనటువంటి వస్తువేదో ఉంది తెలుసుకోవాలి అని చెప్పేసి అందరూ కూడా ప్రయాణం ప్రారంభించారు. కొంతమంది ఆ చివరి వరకు వెళ్ళిపోయారనమాట. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఇలా వివేకానందుడు ఇలాంటి వాళ్ళందరూ గోడ వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొప్పదైనటువంటి అనుభూతి పొందారు. ఎప్పుడూ చూడనటువంటి సంతోషం ఇక్కడుంది అని చెప్పి తెలుసుకొని వాళ్ళు మన కోసం వెనక్కొచ్చారండి. మన కోసం ఎందుకు ఎనుక్కొచ్చారు? అయ్యో! వాళ్ళందరూ కూడా చీకట్లో మగ్గిపోతూ ఉన్నారు. ఈ దేహమే నేననుకుంటున్నారు. ఈ దేహ బంధాల నుండి విడిబడనంత కాలం సత్యాన్ని తెలుసుకోలేరు. మళ్ళీ మళ్ళీ జన్మలెత్తవలసి వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ తెలుసుకున్న సత్యాన్ని మన కోసమని వెనక్కొచ్చి అక్కడ గొప్పదైనటువంటి ప్రకాశం ఉంది. ఆ ప్రకాశాన్ని తెలుసుకున్నప్పుడు మీరు సంతోషంగా జీవించవచ్చు అని చెప్పేసి చెప్పారు. అలా చెప్పినప్పుడు మనలాంటి వాళ్ళు ఏమవుతున్నారు అంటే ఆకర్షించబడి
అది కాదు, ఒక్కసారన్నా ఫోన్ చేసి ఎట్టుండవమ్మా చిన్నవా. ఇక్కడ అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడమే అంతిమ మార్గం అని తెలియక దేహ బంధాలకు సంబంధించిన విషయాల కోసం మనం పరిగెడుతూ ఉన్నామండి. ఇవన్నీ మీరు ఎంత పరిగెత్తినప్పటికీ ఇవన్నీ మీకు మళ్ళీ మళ్ళీ శరీరాలను పొందడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ సత్య వస్తువైనటువంటి ఆత్మను తెలుసుకుంటే ఇక దుఃఖము లేనటువంటి, అంటే గొప్పదైనటువంటి, ఇక ఉపాధులు లేనటువంటి, దుఃఖము లేనటువంటి, భ్రాంతి లేనటువంటి మహత్తరమైనటువంటి వస్తువు ఒకటి ఉంది. ఆ వస్తువే ఆత్మ అని సద్గురువులు చెప్పినప్పుడు, ఆత్మానుభూతిని పొందినటువంటి సద్గురువులు చెప్పినప్పుడు, ఆ సద్గురువులు చెప్పినటువంటి జ్ఞానము ద్వారా మనం ఏం చేస్తున్నాం? మన యొక్క ప్రయత్నాన్ని తీవ్రతరం చేస్తున్నాం. ఇలా తీవ్రతరం చేస్తున్నప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే ఇక నిరంతరము కూడా శాస్త్ర వైరాగ్యము, అంటే శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, దేహ సంబంధమైన విషయాల నుండి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు? కర్మ చేస్తూనే ఉంటారు. కానీ దేహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఏ ఆలోచన ఉండదండి. కుటుంబానికి సంబంధించి ఇది కావాలి అది కావాలనేటువంటి ఆలోచన ఉండేది ఏమీ కూడా లేదు. సోక్రటీస్ గారు ఏం చేసేవాళ్ళు? ఎప్పుడు కూడా ఎవరు ఎదురుపడిన ప్రశ్నలు వేస్తూ ఉండేవాళ్ళట. అలా ప్రశ్నలు వేస్తూ ఉంటే ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చేదంట. ఏంటో ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అంటే సత్యాన్ని తెలుసుకోమని ఆయన సోక్రటీస్ గారు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉండేవాళ్ళు. ఏవి ఎవ్వరు కనపడితే వాళ్ళని అడుగుతూ ఉన్నారు. నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి? మరి నువ్వు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ప్రయాణం ఎక్కడికి? నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఇంకొక విధంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉంటే అప్పుడు ఏంటంటే సత్య వస్తువును తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఉన్నవాళ్ళు కూడా తపస్సు చేస్తూ ఆత్మానుభూతి పొందిన వాళ్లే గాని సమాజంలోకి వచ్చి మరి సమాజాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళు లేరు. అంటే మీరు ఎందుకు జీవిస్తున్నారు? దేహ బంధాల కోసమే జీవిస్తున్నారా? లేకపోతే ఈ దేహ బంధాలతో జీవిస్తూనే ఇంకేదైనా మీరు తెలుసుకోవచ్చా? మీరు తెలుసుకోవడానికి ఏదైనా గొప్ప వస్తువు ఉందనుకుంటున్నారా? ఉంటే మీరు చేసే ప్రయత్నం ఏంటని ఇలా ఎన్నెన్నో ఆత్మను తెలుసుకోవడానికి ఎన్నెన్నో రకాలైనటువంటి ప్రశ్నలను అడుగుతూ అందరిలో కూడా ఆలోచన రేకెత్తిచ్చేవాళ్ళు. ఇలా చేస్తున్నప్పుడు భార్యకు కూడా కోపం వచ్చేదండి. భార్య కూడా ఒకరోజు ఎప్పుడు తిడుతుండేదనమాట. సోక్రటీస్ ఎప్పుడు ఇంటిని కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇంటి పరిస్థితులు, భార్య, బిడ్డలు ఎలా ఉన్నారు, ఏమి ఆలోచించేవారు కాదు. ఎవరైనా పిలిస్తే వెళ్ళి వాళ్ళతో కాసేపు సంభాషించటం, వాళ్ళేదో పెడతారు, తింటారు, ఇంటికొస్తారు. ఇలా ఉంటే భార్యని పాపం గయ్యాలి అంటారు. కుటుంబాన్ని పట్టించుకోనటువంటి భర్త ఉన్నప్పుడు భార్య మరి ఏం చేస్తుందండి? భర్తని మార్చే ప్రయత్నంలో తాను ఏం చేస్తుంది? గట్టిగా అరిచేదనమాట. అరిచేది కాబట్టి గయ్యాలి భార్య అంటారు. ఒకరోజు ఈ ఈయన ఏం చెప్పినా అసలు ఏమీ కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఆ భార్య అక్కడే మురికి కాలువలో ఉన్నటువంటి నీళ్లు తీసుకొచ్చి ఒక బకెట్‌తో తీసుకొచ్చి తన మీద పోసేసిందట. అప్పుడు సోక్రటీస్ గట్టిగా నవ్వాడట. ఏమన్నారంటే, మరి మేఘము బాగా గర్జించిన తర్వాత కుండపోతగా వర్షం వస్తుంది గదా! భార్య కూడా కోపంతో బాగా గర్జించిందండి. గర్జించిన తర్వాత కుండపోత వర్షము. అది మంచినీళ్లు కావచ్చు, మురికి నీళ్లు కావచ్చు అని చెప్పి పకపకా అని నవ్వేశారట. అంటే ఎవరికైనా కోపం కట్టలు తెగింది అంటే ఇప్పుడు ఇంట్లో అరుస్తూ ఉంటారు. ఎవరు పట్టించుకోలేదనుకోండి, చేతిలో ఉన్న వస్తువు విసిరేస్తారు. విసిరేసినప్పుడైనా కాస్త చలనం వస్తుంది అని చెప్పేసి చేస్తారు. ఇక్కడ సోక్రటీస్ గారి భార్య కూడా కోపం వచ్చేసి మురికి కాలువలో ఉన్న నీళ్లు తీసుకొచ్చి పోసేస్తే ఆయన గట్టిగా నవ్వి మరి మేఘం గర్జించిన తర్వాత వారి కుంభపోతగా వర్షం వస్తుంది కదా అన్నారట. అంతేగాని ఆయన కోపం రాలేదు. సత్య వస్తువుని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలోనే చివరికి విషాన్ని మరి కొంతమంది సమాజంలో ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు అని చెప్పేసి సోక్రటీస్ గారిని ఏం చేశారు? శిక్షించే ప్రయత్నం కూడా చేశారు. ఆ శిక్షలో అతనికి ఏ విధమైనటువంటి శిక్ష వేశారు అంటే మరి ఉరి శిక్షణ ఆ విషంతో కూడినటువంటి విషాన్ని తాగించి అతన్ని చంపడం జరుగుతుందండి. ఎందుకు అంటే సత్యాన్ని తెలుసుకోమని చెప్పేసి లోకానికి జ్ఞానం చెప్తుంటే అలాంటి వాళ్ళని పిచ్చివాళ్ళు అంటారు. ఇప్పుడు కూడా మనం ఎక్కడైనా ఎవరైనా తనలో తను మాట్లాడుకునే వ్యక్తి కనపడ్డారనుకోండి, మనం ఏమంటాం? పిచ్చివాడు అంటాం. తనలో తాను మాట్లాడుకుంటున్నాడంటే
తన స్వస్వరూపమైనటువంటి ఆత్మతో తాను మాట్లాడుకుంటూ ఆత్మానుభూతిని పొందుతున్నాడండి. అలా అందరూ కాదు, కొంతమంది ఉంటారు. కానీ మనం వాళ్ళని గ్రహించలేము. ఎవరో పిచ్చివాడు తనలో తాను ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాడు అని చెప్పేసి అంటారు. సోక్రటీస్ గారు కూడా ఎప్పుడు ఆందోళన, అంటే ఆలోచనను రేకెత్తించే ప్రయత్నంగా ఎప్పుడు సమాజంలో భగవత్ తత్వం చెప్పే ప్రయత్నం చేసినందుకు ఆయనకు విషాన్నిచ్చి చంపాలి అనేటువంటి నిర్ణయం మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అలా నిర్ణయించినప్పుడు చిట్ట చివర చనిపోయేటప్పుడు నీకు చివరి కోరిక ఏంటి అంటే, దూరంగా ఒక పిల్లవాడు ఏదో ఒక సంగీత వాద్యాన్ని వాయిస్తూ ఉన్నాడట. ఇప్పుడు ఈయన అన్నాడట, నేను ఆ సంగీత వాయిద్యాన్ని నేర్చుకుంటాను. అదేంటండి మీరు మరణిస్తున్నారు, మీకేదైనా ఒక మంచి పదార్థం తినాలని కానివ్వండి, భార్య బిడ్డల్ని చూడాలని కానివ్వండి, లేకపోతే ఇంకా మంచి బట్టలు కట్టుకోవాలని కానీ, అంటే దేహ సంబంధమైన విషయాలు ఏవి కూడా నీకు ఇష్టం లేదా అంటే లేదు. నేనిప్పుడు చనిపోయేలోపు నేనేం చేస్తాను? నాకు తెలియనిది ఒక విషయం తెలుసుకుంటానని ఆయన ఏం చేశాడు అంటే, ఆత్మస్థితిలో తానుండి మరి ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా యదృశ్యం తన్నశ్యం, కంటికి కనపడే ప్రతిదీ నశించిపోతుంది. ఏదో ఒకటి తెలుసుకోవడమే తప్ప ఇక నాకు ఈ లోకంలో ఇక సుఖపడిపోవాలనేటటువంటి కోరిక ఏమీ లేదనే విషయం మనం సోక్రటీస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వీళ్ళందరినీ ఎందుకు తెలుసుకోవాలి అంటే, సత్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో ఎంతో మంది మన కోసం, అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అజ్ఞానంతో కూడినటువంటి జనులు జ్ఞానవంతులను చంపినటువంటి సన్నివేశాలు కూడా ఈ లోకంలో ఉన్నాయి. అంటే నీ లోపట ఉన్న సత్య ఆత్మను తెలుసుకోవడానికి నువ్వు నిరంతరం ప్రయత్నం చేసి ఆత్మను తెలుసుకుంటే బ్రహ్మానందాన్ని పొందుతావు. గొప్పదైన వస్తువును పొందడం కోసం అని చెప్పి నువ్వేం చేయాలి? అల్పమైనటువంటి విషయాలను విడిచిపెట్టాలి. త్యాగేనైకే అమృతత్వ మానుషు అంటారు. అంటే ఎవరైతే క్షణిక సుఖాలైనటువంటి ఆత్మ సుఖాన్ని క్షణిక సుఖాలైనటువంటి ఇంద్రియ సుఖాన్ని విడిచిపెట్టి ఆత్మ సుఖాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తారో, అలా ప్రయత్నం చేసిన వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి పొందుతారు. అంటే నేనిప్పుడు రుచికరమైన పదార్థం తినాలి అనేది క్షణ సుఖమే కదండి. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహ యమస్య కరుణా నాస్తి ధర్మస్య. ఆ ధర్మం కోసం అని చెప్పేసి మనం ఏం చేయాలి? మనం తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి కూడా చెప్పారు. అంటే మనకున్నటువంటి సంపదలో క్షణం ఇప్పుడు ఉంటాయి, తర్వాత ఉంటాయో ఉండవో తెలియదు. క్షణం విత్తం క్షణం చిత్తం, ఇప్పుడున్న ఆలోచన తర్వాతకి ఉంటుంది అనేది ఎవరు గ్యారంటీగా చెప్పలేరు. క్షణం జీవితమావయోహ, ఇప్పుడు మనం ఉన్నాం, కాసేపటి తర్వాత ఉంటామో లేమో కూడా తెలియదు. మరి యముడు మన మన సమయం అయిపోయిందండి. భూమి మీద జీవించడానికి కావలసిన శ్వాసలు అయిపోయిన తర్వాత మన కోసం ఎవరు వస్తారు అంటే యముడు వస్తాడండి. మరి యముడు వచ్చినప్పుడు మరి మనల్ని జాలి పడతాడా? యమునా కరుణా నాస్తి. యముడు అయ్యో పాపం నీ కోసం నీ భార్య బిడ్డలు ఏడుస్తున్నారు, లేకపోతే నువ్వు ఇంకా భగవంతుడిని తెలుసుకోలేదు, ఇంకా కొద్ది రోజులు ఉండు అని చెప్పేసి ఆయన అంటాడా? ఏమీ అనడు. యముడు తనకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏంటి? ఎవరైతే భూమి మీద జీవించడానికి కావలసిన శ్వాసలు పూర్తి చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళేటటువంటి బాధ్యత యముడికి ఉంటుంది. కాబట్టి మరి త్వరగా అంటే తొందరగా నువ్వేం చెయ్యాలి అంటే ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చెయ్యి. ధర్మంతో కూడిన కార్యాలను చెయ్యమని చెప్తున్నారు. ధర్మస్య త్వరితాగతి అంటున్నారు. ధర్మ కార్యాలు చేయడం కోసం నువ్వు తొందరపడు. ఎప్పుడెప్పుడు పరులకు ఉపకారం చేద్దామా అని చెప్పేసి నువ్వు ప్రయత్నం చెయ్యి. అంతేగాని మరి నశించిపోయేటటువంటి విషయాల కోసం, కొద్దిసేపు సుఖాన్నిచ్చే వస్తువుల కోసం అని చెప్పి ధర్మాన్ని విడిచిపెట్టకు. ధర్మంతో కూడిన కర్మ చెయ్యి. క్షణకాలం ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయాల కోసం అని చెప్పి నీ ఇంద్రియాల సుఖం కోసం వెంపర్లాడకు. ఆత్మ సుఖం కోసమే నువ్వు ప్రయత్నం చెయ్యమని మనకి శాస్త్రముల యందు మరి తెలియజేస్తూ ఉన్నారు. నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క చైతన్యం నీకు దొరకాలి అంటే నువ్వేం చేయాలి? ప్రతి క్షణము కూడా నీవు శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలను ఆచరించే ప్రయత్నం చేయాలి. శాస్త్రమునందు చెప్పబడినటువంటి సత్య వస్తువు కోసమే నువ్వు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇంకా ధ్యానం గురు పూజయ అంటున్నారు. ఖచ్చితంగా నువ్వు ధ్యానం చేస్తూ గురు స్వరూపంగా ఉన్నటువంటి ప్రతి రూపాన్ని, ఏ ఒక్కరిని చూసినా
భగవంతుడినే చూస్తున్నావు. నువ్వెవరితో మాట్లాడుతున్నావు? భగవంతుడితోనే మాట్లాడుతున్నావు. ఎవరు తిడుతున్నారు నిన్ను? భగవంతుడే తిడుతున్నాడు. ఇలా ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూడగలిగిన స్థితి మనకొచ్చిందంటే ఇక చిట్ట చివరి స్థాయిలో మనం ఉన్నామనటానికి గుర్తు. ఎవరైనా నన్ను తిడుతున్నారు. తిడుతున్నప్పుడు భగవంతుడు నేను చేసిన పాపాన్ని అనుభవింపజేస్తున్నారు. ఎవరైనా నన్ను పొగుడుతున్నారు. భగవంతుడు నన్ను ఏం చేస్తున్నారు? నేను చేసిన పుణ్యానికి నాకు కొంత సత్కారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మనం ఏం చేయవలసి ఉంటుంది? ఇక భగవంతుణ్ణి అంతటా చూసే ప్రయత్నం ఏంటంటే చిట్ట చివరి స్థాయి. చిట్ట చివరి స్థాయిలో ఎలా ఉన్నామండి మనం? ఎలా ఉంటారంటే శాస్త్రం అధ్యయనం చేయడం, 10 మందికి ఉపకారం చేయడం, ధ్యానము ద్వారా భగవత్ తత్వాన్ని అనుభూతి పొందడం, అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును పూజించటం. ఇక ఇది చిట్ట చివరి స్థాయి. ఈ స్థాయి రావడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని మరి వశిష్ఠుడు చెప్పినటువంటి విషయాన్నే కృష్ణ పరమాత్మ కూడా ఏమంటున్నారు? మరి హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అన్నారు. అంటే నువ్వు కృత నిశ్చయాన్ని కలిగి ఉండాలి. అంటే నీవేంటి? నేను ఈ శరీరము కాదు ఆత్మనే అనేటటువంటి నిశ్చయం నువ్వు కలిగి ఉండాలి. దృఢమైనటువంటి నిశ్చయం కలిగి ఉన్నప్పుడే నీకు అప్పచెప్పినటువంటి కార్యంలో ప్రాణం పోయినా, ధర్మం కోసం ప్రాణం పోయినా నీకు అది స్వర్గాన్నే ఇస్తుంది. మరి ఒకవేళ గెలిచావు అంటే ఈ లోకంలో నీకు కీర్తి ప్రతిష్టలు కూడా చిరస్థాయిగా ఉండిపోతాయి అంటున్నారు పరమాత్మ. అంటే గెలిచాము, ఆత్మ వస్తువుని అనుభూతి పొందాము అంటే ఇక లోకమంతటా కూడా శాంతిని ప్రసాదిస్తుంటావు కాబట్టి నీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఎల్లకాలము కూడా ఉండిపోతాయి. భూమి ఉన్నంత కాలము కూడా నీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఉండిపోతాయండి. రాముడి గురించి మనం ఇప్పటికే ఎందుకు చెప్పుకుంటున్నాం? పాండవుల గురించి మనం ఇప్పటి వరకు ఎందుకు చెప్పుకుంటున్నాం? దుర్యోధనుడు వీళ్ళ గురించి ఎప్పుడు వాళ్ళ అపకీర్తిని ఎలా చెప్పుకుంటున్నాం? నీవు మంచి పనులు చేస్తే నీ యొక్క కీర్తి ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది. నువ్వు పాపము చేసినా నీ యొక్క అపకీర్తి కూడా ఎప్పటికీ మిగిలిపోతుంది. కీర్తి, అపకీర్తి రెండూ కూడా నీ వెంట వస్తాయి. ఈ రెండింటిలో దేనికోసం నువ్వు ప్రయత్నం చేస్తావు? నువ్వు ఆత్మవే అనేటటువంటి నీ యొక్క స్వధర్మాన్ని తెలుసుకో. ఈ స్వధర్మం కోసం నీవు ఏం చేస్తావు? నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండు. ధర్మాన్ని భూమి మీద కాపాడే ప్రయత్నం చెయ్యి. అలా చేస్తూ ఉన్నప్పుడు నువ్వు మరణించినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. అంటే మనం ఏమంటాం? ఈ శరీరం పడిపోతుంది అంటే దేహ భావన నీకు ఇంకా ఉంది. నువ్వు లోపటున్న జీవుణ్ణి ఉద్ధరించే ప్రయత్నం చేస్తావా? ఈ దేహ సంబంధమైన సౌఖ్యాల కోసం ప్రయత్నం చేస్తారా? భగవంతుడు మనందరికీ కూడా చెప్తున్నారండి. ఏమంటున్నారు? లోపట ఉన్నటువంటి అంటే ఈ దేహము లోపట ఉన్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించేటటువంటి ప్రయత్నమే నువ్వు చెయ్యాలి తప్ప ఈ దేహ సంబంధమైన విషయాల కోసం క్షణకాలంలో వచ్చేటటువంటి ఆనందాల కోసం నువ్వు లొంగిపోతే కొన్ని కోట్ల జన్మల పాటు జీవుణ్ణి బంధంలో వేయవలసి వస్తుంది. నీవు బంధంలో పడిపోతావా? బంధము నుండి విడిపడడానికి కావలసిన ప్రయత్నం చేస్తారా అని ఎవరికి వాళ్ళు మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయవలసి ఉంటుంది. నీవు ఈ శరీరంలో బంధింపబడి ఉన్నావు. బంధింపబడినటువంటి నిన్ను నువ్వు ఉద్ధరింప చేసుకోవాలి అంటే భగవంతుడు చెప్పినటువంటి ధర్మంతో కూడినటువంటి కార్యాచరణ చెయ్యాలి. అలాంటి కార్యాచరణ గనక నువ్వు చెయ్యలేకపోతే నువ్వేమవుతావు? మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తడానికి కావలసిన స్థితిని పొందుతావు. భగవంతుడు చెప్పింది అంటే సద్గురువు చెప్పినది సత్యమే అని భగవంతుడి శాస్త్రంలో చెప్పబడిన విషయాల మేరకు మనం కార్యాచరణ ప్రారంభించినప్పుడు నువ్వు చేసేటటువంటి కార్యము 10 మందికి ఉపకారం జరుగుతున్నప్పుడు ఆ ఉపకారం నాకు ఇంత అంటే నేను ఒక 10 మందికి మంచి చేశాను, మంచి చేయడం వల్ల నాకు ఇంత ఫలితం కావాలని కోరుకోకుండా నాకు భగవంతుడు అప్పచెప్పారు, నేను ఈ పని చేస్తున్నాను. నేను ఎవరికైనా దానం చేస్తున్నాను అనుకోండి, నేను దానం చేస్తున్నాననేటటువంటి గర్వం లేకుండా భగవంతుడు నాకు అప్పచెప్పాడు, నేను ఈ పని చేశాను. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక సభ జరిగిందట. ఆయన సభను ఏమంటారంటే భువన విజయము అంటారండి ఆయన సభని. మరి భువన విజయము అనేటటువంటి సభ జరుగుతున్నప్పుడు ఆ సభలో ఒకసారి అడిగారట శ్రీకృష్ణదేవరాయలు. ఏమని అడిగారు? ఎవరు మోక్షాన్ని పొందుతారు అన్నారట. రాజుగా ఉన్నటువంటి ఆయన అంటే మరి
అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికంటే కూడా రాజు గొప్పవాడు కదండి. నరాణం అంటే నరులందరిలో కూడా ఎవరు గొప్పవారు అని అంటే మరి మనుషుడే అని చెప్పేసి చెప్పాడు. అంటే రాజుగా ఉన్నటువంటి వ్యక్తి గొప్పవాడు అని చెప్పాడన్నమాట. మరి నరులందరిలో రాజుగా ఉన్నవారు గొప్పవారంటే మోక్షం ఎవరు పొందుతారు? రాజు పొందుతారంటారు. ఇప్పుడు రాజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనకున్నటువంటి సభలో ఎవరు మోక్షాన్ని పొందుతారో మీరు నిర్ణయించండి అంటే ఎవరు కూడా ధైర్యం చెయ్యట్లేదు. నేను మోక్షాన్ని పొందుతాను అని చెప్పేసి ఎవరు అనట్లేదట. అలా అంటున్నప్పుడు కాళిదాసు గారుండి అన్నారట, "ఉమ్, నేను పొందితే పొందవచ్చు" అన్నారట. వెంటనే అక్కడ ఉన్నటువంటి పండితులందరూ కూడా నువ్వెలా పొందుతావు అని చెప్పేసి అందరూ ప్రశ్నించారట. కృష్ణదేవరాయలు కూడా మరి నువ్వు మోక్షాన్ని ఎలా పొందుతావు అంటే నేను అనేటటువంటి అహంకార భావన పోతే ఎవరైనా పొందవచ్చు అని చెప్పాను అన్నాడు. అంటే మనందరికీ కూడా ఈ దేహమే నేను అనేటటువంటి భావన పోవాలి, అహంకార భావన పోవాలి. ఇప్పుడు నన్ను ఎవరైనా తిట్టారు అంటే నేను వెంటనే ఏం ఆలోచిస్తాను? నన్ను తిట్టడం ఏంటి, నన్ను ఏమనుకుంటున్నారు అని చెప్పి నాకున్నటువంటి సంపదలు, నాకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు, నాకున్నటువంటి శాస్త్ర జ్ఞానం ఇవన్నీ కలబోసుకొని నేనేమంటాను? నన్ను ఇలాంటి మాట అనడానికి మీకు ఎంత ధైర్యం అంటారు. ఆయన కాళిదాసు గారు ఏమంటున్నారు? ఇది నేను అనేటటువంటి అహంకారం విడిచిపెడితే ఖచ్చితంగా నువ్వు మిగిలేదేంటి? మోక్షమే కదా, నువ్వు పరమాత్మను పొందడమే కదా. ఈ దేహ భావన పోతే మిగిలేది ఆత్మయే, బ్రహ్మమే కదా. అంటే మనమందరం బ్రహ్మము కావాలంటే నేను రాజునని, నేను పండితుడినని, నేను గొప్పవాడినని ఇలాంటి భావన విడిచిపెట్టాలి. అంటే ఇవన్నీ దేహ సంబంధమైన విషయాలే అయినప్పుడు మనం ఆత్మగా పరమాత్మ సౌధాన్ని పొందవచ్చు. అంటే నేను అనే అహంకారం తగ్గించుకోవడానికే శాస్త్రాధ్యయనం చెయ్యాలండి. శాస్త్రాధ్యయనాన్ని ఎందుకు చేయమంటున్నారు ఈశ్వర స్వరూపమైనటువంటి సద్గురువులు అంటే నేను దేహము కాదు, దేహాన్ని నడిపించేటటువంటి సత్య స్వరూపమైన ఆత్మ అన్నప్పుడు దేహానికి సంబంధించిన అహంకార మమకారాలు విడిచిపెడితే తప్ప నువ్వు ముక్తిని పొందలేవనే సత్యం మనమందరము కూడా తెలుసుకోవలసి ఉంటుంది. ఈ ఒక్క విషయం గనక మనకు అర్థమయ్యి ఇక దేహబంధాల మీద ఏ వ్యామోహము లేకుండా భగవంతుడు అప్పచెప్పిన కార్యాన్ని చెయ్యడమే ఇక నా కర్తవ్యము అని ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని నిర్వర్తించడం కోసం వాళ్ళు జీవించి ఉన్నంత కాలము భగవంతుని యొక్క ధర్మాన్ని నిర్వర్తించడానికి నిరంతరం ఎవరు ప్రయత్నం చేస్తారో అలా ప్రయత్నం చేసే వాళ్ళందరికీ భగవంతుడు ఏం చేస్తారు? ఒకవేళ ఈ జన్మలో మనం భగవంతుడి యొక్క పూర్ణమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోలేకపోయామనుకోండి, దానివల్ల మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనే విషయం మనకి బెంగ కూడా కలుగుతుంది. అయ్యో, నేను ఈ జన్మలో ఈశ్వర సంబంధమైనటువంటి ఎన్నో మంచి పనులు చేశాను, ఎన్నో ధర్మ సంబంధమైన కార్యాలు చేశాను, కానీ నాకు ఆత్మతత్వం ఇంకా అనుభూతిలోకి రాలేదు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం సందేహిస్తామని అర్జునుడు కూడా సందేహించాడండి. అర్జునుడు అడిగాడనమాట. ఏమంటాడంటే అయతి శ్రద్ధయోపేత యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కామ్గతి కృష్ణ గచ్చతి అంటారు. అయ్యా, నాకు శ్రద్ధ ఉంది ధర్మాన్ని ఆచరించడంలో, మరి నేను జాగ్రత్తగా ఉంటాను, కానీ ఏదైనా కొన్ని సందర్భాలలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నేను చేసేటటువంటి పనులలో భార్య బిడ్డల మీద ఉన్న వ్యామోహం చేత ఒక్కొక్కసారి మీరు చెప్పినటువంటి ధర్మం ఆచరించలేకపోయినప్పుడు మాకు ఏ విధమైనటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పేసి కూడా అడిగాడనమాట. అంటే మనకు కలిగినటువంటి బెంగే అర్జునుడికి కూడా ఉంది. మేము సాధన ఎప్పుడూ పూర్ణంగా చేస్తామని చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కసారి భార్య బిడ్డల మీద మనకు మమకారం ఉంటుంది కదా. ఆ మమకారం చేత ధర్మాన్ని విడిచిపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తాం. ఆ ప్రయత్నం చేస్తే మాకు ఏ స్థితి కలుగుతుంది అన్నప్పుడు కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చెప్పబడిన ఒక మాట కూడా చెప్పుకున్నాం. నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నాడు. నువ్వు ఈ జన్మలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం సత్యస్వరూపమైన ఆత్మగా నువ్వు ఉండడం కోసం
ఎంతో కొంత చిన్న ఉపకారమే చేశారు ఇతరులకి. ఫలితాన్ని కోరలేదు. ఒక మంచి పని చేసి, ఈశ్వరా మీరు అప్పజెప్పిన పని చేశానయ్యా అని భగవంతుడికి కర్మ ఫలితం ఇచ్చేసాం. చేసింది చిన్నదేనండి. స్వల్పమప్యస్య ధర్మస్య. స్వల్పమైనటువంటి ధర్మాన్ని నువ్వు ఆచరించినా అప్పుడేమవుతుందట? త్రాయతే మహతో భయాత్ అన్నాడు. భయంకరమైన సంసార సాగరం నుంచి నువ్వు బయటపడతావని ముందే చెప్పారు. చెప్పినా అర్జునుడికి సందేహం కలిగింది. అయ్యో మాది సాధన పూర్తిగా అంటే పరమాత్మను తెలుసుకోలేకపోతే మా పరిస్థితి ఏంటంటే కృష్ణ పరమాత్మ చెప్పారండి. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అన్నాడు. అయ్యా మీరు చేసినటువంటి ఏదైతే సాధన ఎంతుందో ఆ సాధన ఎంతైతే ఉందో అంత సాధనతో తిరిగి మళ్ళీ మీరు మంచి శ్రేష్టమైనటువంటి ఏమంటాడు? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. యోగములో నుంచి ఎవరైతే జారిపోతారో వాళ్ళు ఎక్కడైతే సాధన ఆపేశారో ఆపేసినటువంటి వారి యొక్క స్థితి అండి. ఎక్కడ ఆపారో అక్కడి నుంచి తిరిగి సాధన చేసుకునేలాగా మీకు శుచి శౌచము కలిగినటువంటి శ్రీమంతుల కుటుంబంలో పుట్టింప చేస్తాను. అంతేనా? ఆ కుటుంబంలో పుట్టడానికి మీరు చనిపోయిన తర్వాత అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి సంధి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో మీరు గొప్పదైనటువంటి ఆ పుణ్యలోకాలలోకి వెళ్ళి అక్కడున్న సుఖాలు భోగములన్నీ అనుభవించిన తర్వాత తిరిగి సాధన చేసుకోవడానికి మిమ్మల్ని నేనేం చేస్తాను? మంచి శ్రీమంతుల కుటుంబంలో మీరు సాధన చేసుకోగలిగినటానికి అవకాశాలున్న కుటుంబంలో మిమ్మల్ని నేను పుట్టింప చేయిస్తాను అంటే భగవంతుడు మనందరికీ చెప్తున్నారనమాట. నీవు బెంగపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు బెంగపడుతున్నారు? స్వర్గం వస్తుందో లేకపోతే మోక్షం వస్తుందో అనేటటువంటి బెంగలు అవసరం లేదు. నేను చెప్పిన ధర్మాన్ని చేయడానికి నిరంతరం మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి మీకు నాశనం లేదు. నహి కళ్యాణకృత్ అన్నారు. దానికి నాశనం లేదు. ఎప్పుడూ మంగళంలే ఉంటాయి. మీరు ధర్మం కోసం చేసినటువంటి ఏ చిన్నదైనా మిమ్మల్ని రక్షిస్తుంది. ఇప్పుడు ఒక పిల్లవాడండి కలెక్టర్ చదువు వరకు చదువుకున్నాడు, కలెక్టర్ అయ్యాడు. అతనికి 30 సంవత్సరాలు వచ్చాయి. పాపం అతని ప్రారంధం పూర్తయింది, చనిపోయాడండి ఆ పిల్లవాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాడు. ఆ జన్మలో మళ్ళీ నువ్వు పూర్వజన్మలో కలెక్టర్ అయ్యావు నాయన, పుట్టగానే నువ్వు కలెక్టర్ గా ఉండు అని భగవంతుడు ఏమి ఆ లౌకిక విద్యలకు సంబంధించి ఇలాంటి గుర్తింపులు ఏమి ఇవ్వలేదు. కానీ పూర్వజన్మలో కనుక మనం బాగా సాధన చేశామనుకోండి, సాధన చేసి మధ్యలోనే భగవంతుడిని తెలుసుకోకుండా వెళ్ళిపోయామనుకోండి, అలా వెళ్ళిపోతే మాత్రం భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి గొప్పదైన బహుమానం ఏంటంటే, ఇప్పుడు చూడండి పిల్లలు 2 సంవత్సరాలకే మరి పిల్లలు భగవద్గీత చెప్పగలుగుతున్నారు. ఎన్నో విషయాలను మరి పిల్లలు పుట్టిన 1-2 సంవత్సరాలకి వాళ్ళకి మాటలు వచ్చి రాని పిల్లలకి అలాంటి విషయాలన్నీ చెప్పడం మనం లోకంలో చూస్తున్నాం కదండి. ఇవాళ మీడియా ఎక్కువ ప్రచారంలో ఉంది కాబట్టి మనందరం చూస్తున్నాం. ఎక్కడెక్కడో ఏ పిల్లవాడో గొప్ప గొప్పగా మాట్లాడుతున్నాడని, గొప్ప గొప్ప పండితులు కూడా మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే అది ఎలా సాధ్యమవుతుంది? కృష్ణ పరమాత్మ ఇక్కడ భగవద్గీతలో 6వ అధ్యాయంలో 41, 42 శ్లోకాలలో చెప్పిన విషయాలు ఇక్కడ మనకందరికీ అర్థమవుతున్నాయి కదండి. ఆయా పిల్లల్ని చూసినప్పుడు మరి పెద్దవాళ్ళకి కూడా భగవద్గీతలో ఉన్న విషయాలు అర్థం కావట్లేదు, భగవద్గీతను చదవలేకపోతున్నారు. మరి 2 సంవత్సరాల పిల్లవాడు భగవద్గీతను మొత్తం ఎలా అధ్యయనం చేసి అందులో ఉన్న విషయాలు అప్పచెప్తున్నాడండి? అర్థంతో సహా చెప్తూ ఉంటారు. అంటే పూర్వజన్మకు సంబంధించిన సాధన పుట్టుకతోనే వస్తుందని పరమాత్మ చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుందా? అందుకే శాస్త్రాన్ని నమ్మాలి. శాస్త్రంలో చెప్పిందే అక్కడ జరుగుతుంది కానీ ఇంకా ప్రత్యేకత ఏమీ లేదండి. పూర్వజన్మలో నువ్వు చేసిన సాధన నువ్వు పుట్టగానే ఇంకొక జన్మలో నువ్వు పుట్టగానే అది అమలులోకి వస్తుందని పరమాత్మ చెప్పిన సత్యం మనకు ఆ పిల్లల రూపంలో కనపడుతుందా లేదా? కనపడుతుందంటే భగవద్గీతలో చెప్పింది సత్యమనే కదండి. మరి సత్యమైన విషయాల కోసం మనం ప్రయత్నం చెయ్యాలి కదా. అంటే మనకి కూడా ఖచ్చితంగా ఈ జన్మలో గనక భగవంతుణ్ణి పొందడంలో ఏదైనా మనకి ప్రారబ్ధ కర్మ యందు దోషం ఉండి మనం చెయ్యలేకపోయినా దానివల్ల నీకు ఏ విధమైనటువంటి నష్టం లేదు. దానితో నువ్వు గొప్ప సిద్ధినే పొందుతావు తప్ప నీకేం ఇబ్బంది లేదు. స్వర్గం కోసం కూడా నువ్వేం ప్రయత్నం చెయ్యక్కర్లా.
నేను చెప్పిన ధర్మాన్ని పాటిస్తే మళ్ళీ శరీరాన్ని తీసుకునే మధ్య కాలంలో చాలా సంవత్సరాల పాటు నువ్వు గొప్ప గొప్పదైనటువంటి స్వర్గాది లోకాలలో నువ్వు హాయిగా ఉండొచ్చు అంటే భగవంతుడు చెప్పినటువంటి ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు ధర్మాన్ని ఆచరించడం కోసం గనక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఆనందమే తప్ప దుఃఖము ఏనాటికి ఉండదు. ఈ శరీరంతో మీరు గొప్పదైన బ్రహ్మానందం పొందలేకపోయినా తర్వాతి కాలాలలో స్వర్గలోకాలలో ఆనందంగా ఉంటారు. తర్వాత సాధన చేసుకోవడానికి కావలసిన పరిస్థితులు మీకు ఏర్పాటు చేయబడతాయి. అంటే భగవంతుడి యొక్క రక్షణ మీకు ఎప్పుడూ ఉంటుంది. మీరు కష్టపడటానికి అవకాశాలు లేకుండా భగవంతుడు మిమ్మల్ని నడిపిస్తాడని కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పిన 2వ అధ్యాయంలో 37వ శ్లోకానికి వివరణ ఇచ్చుకుంటూ పోయాడు. మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు పూర్ణమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందేంత వరకు నేను మీ వెంట ఉండి నడిపిస్తానంటున్నారు. మరి ఇంతకంటే ఇంకా మనకేం కావాలండి? ఆత్మజ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అంటే నువ్వెవరో నీకు తెలియాలి. నీవెవరో నీకు తెలియనప్పుడు మనం ఎవరికైనా దానం చెయ్యాలన్నా ఎవరికైనా ఏదైనా పెట్టాలన్నా ఇంట్లో మిగిలిపోతే పెడతాం, కానీ కొంత ఎక్కువ వండి ఇతరులకు పెట్టాలనే ఆలోచన ఎప్పుడు కలుగుతుందంటే నేను ఆత్మని, నేను ఈ దేహం అనే బంధంలో బంధించబడ్డాను. మరి ఈ బంధించబడినటువంటి నన్ను నేను విడుదల చేయించుకోవాలంటే నేను స్వప్రయత్నం చేత సత్కార్యాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, 10 మంది యొక్క ఉపకారం కోసం నేను ప్రయత్నం చేయాలి. అలా చెయ్యాలి అంటే నేను ఇంద్రియాల యొక్క నిగ్రహం ఉండాలి. నాలుకతో నేను ఇంతకు ముందు మనం అనుభవించిన సుఖాలని మళ్ళీ మళ్ళీ పొందాలని ఎప్పుడూ కోరుకోకూడదండి. ఎన్ని సంపదలు నీకున్నా నువ్వు తినగలిగినటువంటి వస్తువులనే, భగవంతుడు నిర్ణయించిన వస్తువులనే అనుభవించాలి. కానీ నువ్వు నల్లగా ఉన్నటువంటి బొగ్గు అయితే కాదు. నీవు ఒక వడ్ల గింజల మాదిరి. వడ్ల గింజ అంటే బియ్యపు గింజ మీద ఉన్నటువంటి ఆ పొట్టు ఏదైతే ఉందో ఆ పొట్టు మాయ అండి. లోపట ఉన్నటువంటి తినటానికి ఆనుకూల్యత కలిగినటువంటి బియ్యపు గింజవు నువ్వు, కానీ బియ్యం మీద ఉన్నటువంటి పొట్టు అయితే నువ్వు కాదు. పొట్టును మనం ఏం చేయవచ్చండి? బియ్యాన్ని మనం ఏం చేయవచ్చు? దంచవచ్చు. దానికోసం శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు. వపుస్తుషాదిభిః కోశైః యుక్తం యుక్తవగాతతః ఆత్మానామంతరం శుద్ధం వివిచ్య తండులం యదా అని ఆత్మబోధలో చెప్తారనమాట. ఏ మాట చెప్పారంటే ఆత్మయందు ఏముంది? అధిష్టానమగు ఆత్మ అంటే అధిష్టానమైనటువంటి విశుద్ధ ఆత్మయందు పొరలు పొరలుగా అంటే పంచకోశాలు అంటాం కదండి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే కోశాలతో మరి జీవుడు ఏం చేశాడు అంటే ఆత్మ బంధించబడి ఉందండి. మరి బంధించబడి ఉన్నటువంటి ఆత్మ విడుదల పొందాలంటే మరి ధాన్యాన్ని అంటే వడ్ల గింజను మనం ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా దంచినప్పుడు ఏమవుతుంది? దాని మీద ఉన్నటువంటి నూక పోయి మరి స్వచ్ఛమైనటువంటి బియ్యపు గింజ బయటపడేలాగా ఎంత జాగ్రత్తగా ఆ ధాన్యాన్ని దంచితే ఆ బియ్యపు గింజ బయటికి వస్తుందో అంతగా నువ్వు సాధన ద్వారా అంటే భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడిన విషయాలను సద్గురువు ద్వారా మరి ఎలా ఆ పంచకోశాలలో ఉన్నటువంటి ఈ మాయని ఎలా విడిపించాలో మనం ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా నెమ్మదిగా మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు నువ్వు నీ లోపట ఉన్నటువంటి సత్య ఆత్మని తెలుసుకుంటావు. నువ్వు ఎప్పటికీ దేహమే అనేటటువంటి భావన నీకొద్దు. నువ్వు నల్లగా ఉండేటటువంటి బొగ్గువేం కాదు. నువ్వెవరివి? వడ్ల గింజ మాదిరి లోపట ఉన్నటువంటి బియ్యపు గింజవే నీవు, కానీ దానిపైన ఉన్నటువంటి పొట్టు నువ్వు కాదని తెలుసుకొని ఆ పొట్టుని ఏం చేయాలి? విడిపించే ప్రయత్నం. ఇత్తడి పాత్ర మీద మురికి ఉందండి. ఆ మురికిని మనం చింతపండు ఉప్పు ద్వారా నెమ్మదిగా శుభ్రం చేసినట్టు, తోమగా పాత్ర శుభ్రమైనట్టు మనస్సును కూడా మనం ఏం చేయాలి? దేహ బంధాల నుండి నెమ్మదిగా విడిపించాలి. పంచకోశాలు ఆహారం నుంచి ప్రారంభించి మనస్సును, ప్రాణాన్ని, తర్వాత విజ్ఞానము, ఆనందము ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా సరి చేసుకుంటూ
లోపట ఉన్న ఆత్మశక్తిని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో నువ్వు నష్టపోయినా, అంటే ఈ దేహాన్ని త్యాగం చేయవలసి వచ్చినా నీకేమి ఇబ్బంది లేదు. అర్జునుడు మన కోసం ఎంత పెద్ద మాట అడిగానంటే, మీరు బాగానే సాధన చేయమంటున్నారండి. మీరు లోపట ఆత్మ ఉంది అని తెలిసాక దేహబంధాల గురించినటువంటి విషయాల మీద ఆసక్తి తగ్గించుకోమన్నారు. బాగానే ఉంది. తగ్గించుకుంటాం. ఒకవేళ ఈ అందరి మీద అంటే బంధువులు, తర్వాత స్నేహితులు, ఇంకా ఎవరెవరైతే మనకి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆ ఆలోచన, ఆసక్తి తగ్గించామండి. అలా తగ్గిస్తే ఇప్పుడు నేను ఈ దేహం పడిపోయేలోపు, అంటే నేను చచ్చిపోయేలోపు నేను భగవంతుడిని తెలుసుకోలేకపోయాను. అంటే లోపటున్న ఆత్మశక్తిని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ప్రయత్నపూర్వకంగా ఇంతకుముందు బంధువుల ఇళ్లలో జరిగే ప్రతి కార్యానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రాధ్యయనం చేయమన్నారు. తర్వాత పరులకు ఉపకారం చేసే కార్యాలు చేయమన్నారు. ఇవన్నీ చేసుకుంటూ కొన్ని కొన్ని బంధాల నుండి నేను దూరంగా విడిపడ్డాను. అంటే ఇప్పుడు నేను బంధువులకు దూరం అయ్యాను. అందుకే ఏమంటారు? ఒక మద్యాన్ని అమ్మేటటువంటి ఒక మద్యాన్ని అమ్మేటటువంటి ఆ పాట ఏమంటారు? ఆ మద్యాన్ని అమ్మేటటువంటి శాలకు వెళ్తానన్నా వెళ్ళమంటారు గాని, గురువు దగ్గరికి వెళ్తానంటే మాత్రం చాలా బాధపడిపోతారు బంధువులు, కుటుంబంలో ఉన్నవాళ్ళు. ఎందుకు భయపడతారంటే, ఇక గురువు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి బంధువుల మీద ఉన్న ఆసక్తిని పెంచుకోరండి. వీలైనంత వరకు ఆసక్తి తగ్గించుకుంటారని. మరి గురు దీక్ష తీసుకుంటానంటే బంధువులు, కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒప్పుకోరండి. ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళు బోధించే జ్ఞానం ఏంటంటే, ఈ శరీరానికి సంబంధించిన దేహబంధాలన్నీ కూడా గొప్పవి కావు. వీటన్నింటినీ వినియోగించుకుంటూ సత్యాత్మను తెలుసుకోవడమే నీ యొక్క జన్మ సార్థకత అని గురువు చేసే ఉపదేశం, గురువు ఇచ్చే దీక్ష నిన్ను జన్మ జన్మల నుంచి నువ్వు కట్టివేయబడినటువంటి ఆశాపాశములు ఏవైతే ఉన్నాయో ఆ బంధనాలన్నింటినీ తెంచి వేయగలిగిన శక్తిని నీకు ఈ సద్గురువు నీకు ఇస్తాడనమాట. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇక గురువు చెప్పినటువంటి సాధన చేస్తూ ఉంటాం. దేహ సంబంధమైనటువంటి కార్యాలకు సంబంధించి కొంత ఆసక్తి తగ్గించుకుంటూ వాళ్ళకు సంబంధించిన కార్యాలు చేయడంలో మనం ఎలా ఉంటాం? ఆసక్తి లేకుండా ఉంటాం. ఇప్పుడు చిట్ట చివరికి మనం చనిపోయే నాటికి పూర్ణమైనటువంటి పరమాత్మ తత్వం అర్థం కాలేదు. లోపటున్న ఆత్మను అనుభూతి పొందలేదు. ఇటు బంధువులా మన దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మేము రెండింటికి చెడిపోయినటువంటి పరిస్థితి కదండి. కచ్చిన్నో ఉభయ విభ్రష్టో చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి అడిగాడనమాట. అర్జునుడు అడిగాడు, అయ్యా మేము బ్రహ్మమును పొందలేకపోయాం, బంధువులకు దగ్గర కాలేకపోయినాం. చెదిరిన మేఘం వలె మా బతుకు ఏమైపోయింది ఇప్పుడు అని అర్జునుడు కృష్ణ పరమాత్మను అడిగాడు. మనకి కూడా సందేహం వస్తుంది. ఆ సందేహమే అర్జునుడు అడుగుతారు. అందుకే కృష్ణార్జునులు ఇద్దరు వేరు వేరు కాదు. మనందరికీ జ్ఞానం అందించడం కోసమే వారు నరుడు నారాయణుడిగా భూమి మీదకొచ్చి సత్యాన్ని మనకు తెలియజేసే ప్రయత్నం. మన అందరి యొక్క ప్రశ్న అర్జునుడే అడిగేశాడు. బంధువులకు దూరంగామన్నారు, దూరమయ్యాము. ఇప్పుడు బంధువులతో మాకు గొప్ప అనుబంధం లేదు. మళ్ళీ భగవత్ సంబంధమైన ఆత్మానుభూతి కలగలేదు. అంటే మన సాధనలో ఎక్కడో లోపం ఉంది, మధ్యలోనే వదిలేశాం. ఏదో కొన్ని కారణాల వల్ల పూర్ణమైన సాధన జరగలేదు. సాధన జరగనప్పుడు రెండింటికి చెదిరిన మేఘం వలె మా పరిస్థితి ఏంటి అంటే, ఏం బాధ లేదు, మీరందరూ కూడా ఎప్పుడూ నా రక్షణలోనే ఉంటారు. ఎంత సాధన చేశారో ఆ సాధనకు తగినట్టుగా మీకు తర్వాత వచ్చేటటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేని, దుఃఖము లేనటువంటి శరీరాన్ని ఇస్తాను, అలాంటి కుటుంబాన్ని ఇస్తాను. మరి డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా గొప్ప సంపదలు కలిగిన కుటుంబంలో నేను మిమ్మల్ని పుట్టింప చేస్తాను అని భగవంతుడు మనకు అభయాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి మెలకువలు తెలియకుండా ఏదో ఒక పని చేస్తారని ఒప్పుకున్నారనుకోండి, అలా ఒప్పుకున్నప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే భగవంతుడు ఏమంటున్నారు? మీరు ఒక కర్మ చేయాలంటే ఆ కర్మకు సంబంధించి కొన్ని మెలకువలు తెలుసుకోవాలి. ఏమంటున్నారు? సుఖ దుఃఖే సమే కృత్వా
లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్వస్వ నైవం పాపం అవాప్స్యసి. మనం ఒక పని చేస్తేనంట ఎలా చేయాలి? పాపం అంటకుండా కర్మ చెయ్యాలట. ఒక పని చేస్తే అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు చేసేటటువంటి పనులలో మనకి పాపం అంటకుండా ఏ విధంగా కర్మ చేయాలి భగవంతుడు చెప్తున్నారండి. ఎలా చేయాలి? సుఖ దుఃఖే అంటే మీరు చేసే పనులలో ఒక్కొక్కసారి సుఖం ఉంటుంది, ఒక్కొక్కసారి దుఃఖం ఉంటుంది. లాభాలాభౌ ఒక్కోసారి మీకు లాభం వస్తుంది, ఒక్కోసారి నష్టం వస్తుంది. జయా జయౌ ఒక్కోసారి విజయం వస్తుంది, ఒకసారి అపజయం వస్తుంది. ఇవన్నీ మన జీవితంలో ఖచ్చితంగా వస్తాయి కదండి. మరి వీటన్నింటిని మనం ఎలా చేయాలట? సమే కృత్వ అంటే సమస్థితిలో ఉండండి. దుఃఖం వచ్చేసింది బాగా ఏడవకండి, సుఖం వచ్చేసింది బాగా పొంగిపోకండి, అహంకారంతో ప్రవర్తించకండి. దుఃఖం కలిగితే భూమికి కూడా బాధపడేంత గొప్పగా మరి మీరు బాధపడకండి. అంటే సుఖము యందు పొంగిపోవడం, దుఃఖము యందు కృంగిపోవడం ఇవి రెండు కూడా చేయకూడదట. లాభం వచ్చినా నష్టం వచ్చినా, విజయం వచ్చినా అపజయం వచ్చినా సమస్థితిలో ఉండాలి. ఈ మధ్య నేను ఒక సినిమా చూశానండి. ఏంటి ఆ సినిమా అంటే, సినిమా పేరు గుర్తులేదు కానీ ఒక వ్యక్తి ఆ పిల్లలకు ఒక గేమ్ ఆడిస్తారు. పిల్లలకి ఆయన ఆట ఆడుతుంటే బాగా అహంకారంతో ప్రవర్తిస్తుంటాడు. నాకే బాగా వచ్చు అని చెప్పేసి అహంకరిస్తూ ఉంటాడండి. అలా అహంకరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అతనికి పనిష్మెంట్ వేస్తారు. బుద్ధిమాంద్యం కలిగినటువంటి పిల్లలకు ఈ బాస్కెట్ బాల్ ఆడటం నేర్పించమని చెప్తారు. ఖచ్చితంగా నువ్వు నీకు పనిష్మెంట్ ఏంటంటే ఆ పిల్లలకు నువ్వు బాస్కెట్ బాల్ నేర్పించాలి అని అంటే ఆ పిల్లలందరికీ కూడా ఎంతో కష్టపడి మొదట్లో తనకి ఇష్టం ఉండదు, కానీ తర్వాత ఏం చేస్తారంటే చాలా కష్టపడి ఆ పిల్లలకి నేర్పిస్తాడండి. అలా నేర్పించినప్పుడు ఆ పిల్లల్ని చివరికి ఎక్కడి వరకు అంటే ఒక వరల్డ్ కప్ వరకు కూడా తీసుకెళ్తాడు. తీసుకెళ్తే ఆ పిల్లలకి ఏమవుతుందంటే సెకండ్ ప్రైజ్ వస్తుందండి. ఈయన ఏమనుకున్నాడు? ఫస్ట్ ప్రైజ్ రావాలి అని చెప్పేసి అనుకున్నాడు. పిల్లలకి చాలా గొప్పగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ లో పిల్లలు బుద్ధిమాన్యం పిల్లలు అని చెప్పారండి ముందే. అంటే వాళ్ళకి నచ్చిందే చేస్తారు కానీ నచ్చకపోతే చెయ్యరు. అలా ఉన్నటువంటి పిల్లలకు ఎంత కష్టపడితే అతడు వాళ్ళకి విద్య నేర్పిస్తాడని ఆ బాస్కెట్ బాల్ లో పర్ఫెక్షన్ వాళ్ళకి ఇప్పిస్తాడు. అలా ఇప్పించినప్పుడు ఆ పిల్లలు సెకండ్ వస్తారు, ఫస్ట్ రారండి. అలా వచ్చినప్పుడు ఆ పిల్లలందరూ కూడా పరమ సంతోషంగా ఉంటారు. ఈయన మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. అంటే బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళకంటే బుద్ధిమాంద్యం లేని వాళ్ళు ఎలా ఆలోచిస్తారో చూడండి. సెకండ్ ప్రైజ్ వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చినటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి వాళ్ళని ఎంతో బాగా ప్రోత్సహిస్తారు. ఎంత సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ వచ్చామనేటటువంటి అహంకారాన్ని కూడా వాళ్ళు మరచిపోయి వీళ్ళతో కలిసి పరమ సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనమే గనక ఫస్ట్ ప్రైజ్ రాకుండా సెకండ్ ప్రైజ్ వస్తే ముఖం మొత్తం మార్చుకొని తల కిందకి వేసి ఇక అయ్యో నాకే రావాల్సింది, నేను ఈ తప్పు చేశానని మనల్ని మనం నింద చేసుకుంటూ, అవతలి వాడు మనల్ని ఏదైనా పొరపాటున ఏదైనా అన్నది గుర్తుంటే వాడు పలానా మాట అన్నాడు, నేను అది గుర్తు పెట్టుకున్నాను, అందుకే నాకు ఒక్క క్షణం నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాలేదని ఏవేవో సాకులు చెప్పుకుంటూ మనకు ప్రైజ్ రాకపోవడాన్ని ఎంతో బాధపడతాము. కానీ ఇక్కడున్న పిల్లలు నేర్పించారు, సమాజానికి నేర్పించారు. అందుకే ఆ సినిమా ఆదర్శవంతమైనటువంటి సినిమా అయిందండి. బుద్ధిమాన్యం కలిగినటువంటి పిల్లలు వాళ్ళకు సెకండ్ ప్రైజ్ వచ్చినప్పుడు ఏమంటారంటే మా మమ్మీ చెప్పింది ఫస్ట్ కంటే సెకండే ముద్దు అని ఒకడు చెప్తాడనమాట. అంటే విజయం అనేది ఆ క్షణాలను ఇప్పుడు మనం బాధపడుతూ ఇంటికి వచ్చామండి, మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఒక చోట మనం గెలిచినప్పుడు సెకండ్ ప్రైజే వచ్చింది, లేదు ఓడిపోయాము, కానీ అక్కడున్న సంఘటనను మళ్ళీ మనం వెనక్కి తీసుకురాగలుగుతామా? ఇప్పుడు అనుకుంటాం అబ్బా ఆ రోజు నేను సంతోషంగా ఉంటే బాగుండేది, ఏంటో నేను ఆ రోజున మొహం మార్చుకొని వచ్చేసాను, బాధపడి వచ్చేసాను, ఆ రోజున గనక వాళ్ళందరికీ కూడా సంతోషంగా కంగ్రాట్స్ చెప్పు ఉంటే ఎంత బాగుండేది అని చెప్పి ఈ రోజు అనుకుంటే ఏం లాభం? ఆ క్షణంలో నువ్వు ఎలా ఉండాలో నీకు అర్థం కాలేదు. ఆ క్షణంలో నీ మనసు నిండా నువ్వే గెలవాలనేటటువంటి కోరిక పెట్టుకున్నావు. అంటే నీ మనసులో ఉన్నటువంటి కోరిక నిన్నేం చేసింది? ఆ కోరిక తీరనందుకు నువ్వు దుఃఖపడ్డావు. పక్కన గెలిచినటువంటి వాళ్లకు కూడా సంతోషపెట్టే ప్రయత్నం నువ్వేమీ చెయ్యలేదు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందండి. ఎందుకుంటుంది?
భగవంతుడు కృష్ణ పరమాత్మ శాస్త్రంలో చెప్పిన విషయం ఇక్కడ బుద్ధిమాన్యం కలిగిన పిల్లలు నేర్పించారా లేదా? బుద్ధిమాన్యం కలిగిన పిల్లలు ఏమంటున్నారు? ఏది వచ్చినా ఆ క్షణాన్ని ఆనందంగా గడపడమే ముఖ్యం, కానీ ఇక ఇది రాలేదు ఇది వచ్చిందనేటటువంటి అహంకారం నీకొద్దు. లేకపోతే మనమే గెలిచామనుకోండి, మేము చూసామా ఎంత గొప్పగా గెలిచామో అని అవతల వాళ్ళని బాధ పెట్టే ప్రయత్నము చేస్తాం. రెండు కూడా ప్రమాదకరమే. భగవంతుడు ఏమంటున్నారు? సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభౌ జయా జయౌ. గెలవనివ్వండి ఓడిపోనివ్వండి, మరి లాభము రానివ్వండి నష్టము రానివ్వండి, సుఖము రానివ్వండి దుఃఖము రానివ్వండి, సమస్థితిలో ఉండండి. ఇప్పుడు మీకు ఏ స్థితి ఇచ్చినా ఈశ్వరుడి యొక్క నిర్ణయం అని ఆ సమయంలో గనక మనం సంయమనంతో పాటించటం వస్తే ఇక మనం భగవంతుడు చెప్పిన కార్యానికి చాలా దగ్గరగా ఉన్నామండి. ఆత్మానుభూతిని పొందడానికి కావలసినటువంటి సమర్థత సమాజంలో నీకంటూ ఒక గొప్ప ప్రత్యేకతగా నీకు కలగడానికి ఈశ్వరుడు ఇచ్చే సలహా ఎంత గొప్పదండి. ఈ సలహాలన్నీ మనం పాటించకపోవడం వల్లే కదా నాకు లాభం వస్తే గొప్పవాడిని, నష్టం వస్తే నా అంత దుర్మార్గుడు నా అంత దురదృష్టవంతుడు ఎవడూ లేడని చెప్పేసి మనం దుఃఖపడుతూ ఉంటాం. అంటే దుఃఖంతో కృంగిపోవడానికి, సంతోషంతో అహంకరించడానికి మధ్యలో నువ్వు నిలబడాలి అని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా సత్యాన్ని చెప్తూ ఉన్నారు. సుఖ దుఃఖే సమీకృత్వ లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ. నువ్వు కర్మ చేయడం ఇలా నేర్చుకో. నువ్వు ఇలాంటి కర్మ చేయడానికి సిద్ధపడు. ఇలాంటి కర్మ చేస్తే నీకు పాపం అంటదు. నువ్వు గెలిచావని అహంకరిస్తే గెలవని వాడు ఏడుస్తాడు. వాడి ఏడుపుకు నువ్వు కారణమవుతావు. నీ ఖాతాలో పాపం పడుతుంది. నువ్వు ఓడిపోయావని అవతల గెలిచినటువంటి వాడిని నువ్వు నింద చేశావు. నింద చేసినందుకు ఓడిపోవడమే కాదు, నీ ఖాతాలో పాపం పడింది. పాపం పడకుండా ఉండడానికి భగవంతుడు మనకు చేసినటువంటి సూచనలు ఎంత గొప్పగా ఉన్నాయండి. పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని మన మనసులో గుర్తు పెట్టుకొని ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించడానికి మార్గాలు ఏమిటి? సమస్థితిలో ఉండడమే. గెలిచిన వాడిని ప్రోత్సహించడం, ఓడిపోయిన వాడిని మనం ఏం చేయాలి? ఏం పర్వాలేదు, ఇంకోసారి తప్పకుండా గెలుస్తావు, నువ్వు చాలా బాగా చేసావు, కాకపోతే చిన్న మిస్టేక్ చేసావు, ఈ చిన్న మిస్టేక్ కనుక నువ్వు చేయకపోతే నీ నీ నేను ఖచ్చితంగా ఓడిపోయి ఉండేవాడు, నువ్వు గెలిచి ఉండేవాడివి అని మనం అవతలి వాళ్ళని కనుక ఎంకరేజ్ చేస్తే, ఇప్పుడు అవతలి వ్యక్తి నష్టపోయాడు, ఓడిపోయాడు, కానీ ఆ గెలిచినటువంటి వాడు పొగిడినటువంటి పొగడ్త, అబ్బా వాడే ఒప్పుకున్నాడు, నేనే గెలిచి ఉండేవాడినట, నేను ఆ మిస్టేక్ చేసి ఉండకపోతే, నేను ఎప్పుడు అలాంటి మిస్టేక్ చేయకూడదని వాడు ఏం చేస్తాడు? ఇంకోసారి వాడి యొక్క ప్రయత్నంలో అటువంటి తప్పు చేయకుండా ఉంటాడు కదండి. గెలిచిన వాడు ఓడిపోయిన వాడికి ఇచ్చిన సలహా వాడు ఎంత బాగా పట్టించుకుంటాడండి. ఇప్పుడు ఓడిపోయినటువంటి వాడు గెలిచిన వాడికి చెప్పాలి ఒక మాట, చాలా బాగా ఆడారు, నేను చేసిన తప్పే అంటే ఇక్కడ ఒప్పుకుంటున్నాం, నేను ఇలాంటి మిస్టేక్ చేశాను, మీరు బాగా ఆడారు, మీరు బాగా మాట్లాడారు, మీరు బాగా చేశారని అవతలి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం ఎప్పుడు చేయగలుగుతామంటే, నా లోపట ఉన్న ఆత్మ, తన లోపట ఉన్న ఆత్మ అంటే విశ్వమంతటా ఉన్నది ఒక్క ఆత్మయే అనేటటువంటి జ్ఞానం ఉంటే తప్ప మనం సమస్థితిలో కర్మ చేయలేమండి. లేకపోతే ఆ క్షణంలో మనల్ని ఏం చేస్తాయి అంటే అహంకార మమకారాలు మన చుట్టూ ఏమవుతాయి? మన చుట్టూ తాండవం చేస్తాయి. కాబట్టి మనం ఆ స్థితిలో ఆనందపడటం, దుఃఖపడటం తప్ప సమస్థితిలో ఉండలేము. అందుకే భగవంతుడు మనకు ముందే చెప్పారు, మీరందరూ ఆత్మస్వరూపాలు, ఈ దేహాలు కాదు, ఇదంతా కేవలం నటన, మీరు నటించడం కోసమే వచ్చారు, ఒక క్యారెక్టర్ అంటూ మీకు ఇవ్వబడింది, ఆ క్యారెక్టర్ ప్రకారమే మీరు జీవించాలి, మీరు ఎలా జీవించాలో నేను డిజైన్ చేశాను. మీరందరూ కూడా ఏం చేస్తారు? మీ కర్మను మీరు అనుభవిస్తూనే మీ లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేను చెప్పిన విధంగా కర్మ చేయండి. అలా కర్మ చేసినప్పుడు మీరు నన్ను పొందుతారని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానం అందిస్తూ ఉన్నారు. ఇటువంటి జ్ఞానము మనందరినీ కూడా ముక్తుడను చేయడానికి కావలసినటువంటి స్థితి. ఎవరి మీద అహంకారం వద్దు, ఎవరి మీద మమకారం వద్దు, ఎవరి మీద ప్రేమ వద్దు, ఎవరి మీద ద్వేషం వద్దు, అందరినీ కూడా నీతో సమానంగా చూసుకోమని పరమాత్మ ఆత్మబోధ ప్రారంభించిన మరుక్షణమే మనకు ఈ జ్ఞానం అందించారు. అందుకే 2వ అధ్యాయం ఒక్కటి గనక బాగా అర్థం చేసుకుంటే ఇక భగవద్గీత అధ్యయనం చేయాల్సిన అవసరం లేదండి. రెండవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి సత్యాలన్నీ కూడా సంక్షిప్త గీత అంటారు. 2వ అధ్యాయాన్ని ఈ సంక్షిప్త గీతలో ప్రతి విషయాన్ని చెప్పారు.
ఈ విషయాలే ఇంకా మనకు బాగా అర్థం కావడం కోసం ఇంకా ఎన్నెన్నో సలహాలు సూచనలు ఇస్తూ మిగిలినటువంటి అధ్యాయాలన్నీ పూర్తి చేస్తారనమాట. చిట్ట చివరికి మళ్ళీ 18వ అధ్యాయం కూడా ఇక్కడ చెప్పబడిన విషయాలన్నీ మరొక్కసారి మళ్ళీ మనకి పునశ్చరణ చేస్తారు. టీచర్ పాఠం చెప్పిన తర్వాత ప్రారంభంలో మొత్తం నిన్న ఏం చదువుకున్నామో మొత్తం విషయాన్ని మనం చెప్పుకుంటాం. తర్వాత లెసన్ పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాఠం ఎంతవరకు పిల్లలకు అర్థమైందని చెప్పేసి ఓవరాల్ గా పాఠం మొత్తం చెప్తాం కదా. ఇంకా ఏదైనా 1, 2 చెప్పని విషయాలుంటే కూడా మొత్తం మళ్ళీ చిట్ట చివరిలో మనం చెప్పేస్తాం. అలాగే కృష్ణ పరమాత్మ కూడా మళ్ళీ 18వ అధ్యాయంలో ఎక్కడైనా మిగిలిపోయిన 1, 2 విషయాలుంటే ఆ విషయాలన్నీ మళ్ళీ అర్థం చేయించి మళ్ళీ మనకేం చేశారు, మళ్ళీ అది కూడా సంక్షిప్త గీత అని చెప్పేసి మళ్ళీ కూడా చెప్పారు. అంటే ఇక్కడ మనకు చెప్పబడిన సత్యం, నువ్వు ఆత్మవి అనేటటువంటి జ్ఞానం ఉంటే తప్ప నువ్వు సమస్థితిలో కర్మ చేయడానికి కావలసినటువంటి ఆ స్థితి నీకు కల్పించబడదు. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు స్మరణ చేస్తూ ఉండు, నేను ఆత్మ స్వరూపమే కానీ ఈ దేహం కాదు. ఈ దేహం కొద్ది రోజులే భూమి మీద ఉంటుంది, ఈ తర్వాత ఇది పడిపోతుంది. దేహం పడిపోక ముందు నేనున్నాను, దేహం పుట్టక ముందు నేనున్నాను, దేహం ఉన్నప్పుడు ఉన్నాను, దేహం పడిపోయిన తర్వాత కూడా నేనుంటాను. నేను మాత్రమే సత్యం, ఈ దేహం అసత్యం అనేటటువంటి జ్ఞానం మన మనసు ఎప్పుడు స్మరణ చేస్తున్నప్పుడే అందరి పట్ల కూడా సమదృష్టి కలుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. దీనికోసం ఎంతో అభ్యాసం చేయాలి. అందుకే అభ్యాసేనతు కౌంతేయ అన్నారు. అభ్యాసం చేయాలి, వైరాగ్యంతో కూడిన అభ్యాసం చేయాలి. నేను ఆత్మని అనేటటువంటి అభ్యాసం చెయ్యాలి అని చెప్పేసి చెప్పారు కృష్ణ పరమాత్మ. ఎలా అండి అభ్యాసం అంటే ఏం చెప్పారు? దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే అన్నారు. మామేవయే ప్రపద్యంతే, ఎవరైతే నన్ను నిరంతరం స్మరణ చేస్తారో, మాయలో నుంచి బయటపడాలంటే, దేహబంధంలో నుంచి బయటపడాలంటే నేను ఆత్మని అని చెప్పేసి మీరు స్మరణ చెయ్యండి అని చెప్పేసి చెప్పారు. అంటే భగవంతుణ్ణి ప్రార్థించమన్నారు. అందుకే ధ్యానము, కర్మ, జ్ఞానము వీటన్నింటికి మూలము భక్తియే. కాబట్టి భగవంతుడికి ప్రతినిత్యము బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, శరీరానికి స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత భగవంతుడికి మనం ఏం చేయాలి, దీపంతోనే మరి మనం రోజును ప్రారంభించి భగవత్ సంబంధమైనటువంటి ప్రార్థన, పూజ, ధ్యానము వీటన్నింటినీ కూడా కొనసాగించాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. శరీరానికి ముందు మనం స్నానం పోసి మనం గనక కర్మ చేస్తే ఆ చేసినటువంటి ఏ పనైనా, మీ ఇంటికి సంబంధించి ఏ పనైనా చెయ్యండి, ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యదగింది అనేది ఏమీ లేదు. పరమాత్మ ఏమంటున్నారు, రాత్రి నిద్రించి పొద్దున లేచేసరికి మనం తిన్న ఆహారము భగవంతుడు పచనం చేస్తూ మరి మలాన్ని తర్వాత అందులో ఉన్నటువంటి శక్తిని వేరువేరు చేసి, శక్తిని దేహంలో ఉన్నటువంటి అన్ని అవయవాలకు పంపించడం, మలాన్ని విసర్జించడానికి కావలసిన స్థితిని ఏర్పాటు చేయడం అన్నీ చేశారు. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి అన్ని రంధ్రముల నుండి మరి మలం ఊరుతుంది. కాబట్టి లేవగానే స్నానం చేయడం అనేది మన అందరి యొక్క ప్రథమ కర్తవ్యం. ఈ శరీరానికి కనుక స్నానం చేసిన తర్వాత మీరు ఏ పని చేసినా, ఏ నామము స్మరణ చేసినా, దేహ సంబంధమైన కార్యాలు చేసినా అన్నీ కూడా భగవత్ కార్యంగా మారిపోతాయి. అన్ని కార్యాలకు మూలం మనం పొద్దున్నే స్నానం చేయడంలోనే ఉంది అని ఎవరైతే భగవంతుడు చెప్పిన మాట మీద నమ్మకం పెట్టుకుంటారో, నమ్మకం పెట్టుకొని జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకుంటారో, ఆచరిస్తారో వాళ్ళు పరమాత్మను చేరడానికి చాలా దగ్గరగా ఉన్నారని పరమాత్మ యొక్క నిర్ణయం అండి. ఇంకా కృష్ణ పరమాత్మ మనకు తర్వాత మళ్ళీ మనకు ఎన్నో విషయాలు చెప్పబోతూ ఉన్నారు. మరి స్వర్గలోకం గురించి మాట్లాడుతున్నారు. నీ యొక్క ప్రయత్నం దేనికోసం చేయాలి, దేహ సంబంధమైన విషయాల కోసమా, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కోసం నువ్వు కర్మ చేయవలసి ఉంటుందా, కర్మ చేయడంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని ఎన్నో విషయాలన్నీ కూడా మళ్ళీ కృష్ణ పరమాత్మ చెప్పబోతూ ఉన్నారు. వాటి గురించి మళ్ళీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి
సర్వం బ్రహ్మోపనిషదమ్మా అహం బ్రహ్మ నిరాకుర్యామ్మా మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.